పాన్వయసంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదంగురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. శ్రీమద్వేంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవధిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే ధీవిదీప్తయే. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. యం ప్రవ్రజంతమనపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. జయ శ్రీమన్నారాయణ. ఈ శ్లోకాలు చెప్తాం, అందరం కలిసి అందాం. సుఖ సంసార సాగరే మగ్నం మాముద్ధర దయానిధే. సంసార సాగరే మగ్నం దీనం మాం కరుణానిధే. కర్మమోహగృహీతాంగం మాముద్ధర భవార్ణవాత్. శ్రీమద్భాగవతాఖ్యోయం ప్రత్యక్ష కృష్ణ ఏవ హి స్వీకృతోసి మయా నాథ అత్యర్థం భవసాగరే. మనోరథం మదీయోయం నిర్విఘ్నేనైవ కర్తవ్యో దాసోహం తవ కేశవ. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత కాలక్షేప సద్గోష్ఠి మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. నిన్నటి రోజున నామస్కంధం భగవద్భక్తుని యొక్క వైభవాన్ని, అంబరీషుని యొక్క చరిత్రను మనం తెలుసుకున్నాం. భగవంతుడిని నిందించినా ఆయన ఏమనుకుంటా కానీ తన భక్తుల విషయంలో మాత్రం ఎవరైనా నోరు జారితే ఆయన చేతిలోంచి చక్రం జారుతుంది. మనకి చూపించాడు స్వామి నిన్న రోజున. తనని ఎవరేమన్నా పర్వాలేదు, తన భక్తుల విషయంలో మాత్రం గౌరవంతో చక్కగా మెలిగిన వాడు లోకంలో సుఖంగా ఉంటాడు అని దూర్వాసుడు అంతటి వాడు మహర్షి. అలాంటి గొప్ప మహర్షి అయినప్పటికీ కూడా ముల్లోకాలు తిరిగినా ఎవరు కూడా అతన్ని రక్షించలేదు. చివరికి సాక్షాత్తు విష్ణువు దగ్గరికి వెళ్ళాడంటే బ్రహ్మ దగ్గరికి, రుద్రుడి దగ్గరికి వెళ్ళినా మా వల్ల కాదయా అన్నట్ట. సాక్షాత్తు విష్ణువు దగ్గరికి వెళ్ళి, ఏమండి చక్రం నుంచి నన్ను కాపాడండి అంటే నా వల్ల కాదు. అదేమిటయా అందరూ నీ వల్లే అంటే అందరూ నీకు ఆధీనమయ్యారన్నారు కదా, నువ్వు ఎవరికి ఆధీనమయ్యావు? నేను నా భక్తులకు ఆధీనమైపోయాను. నా భక్తులు ఎలా నడిపితే అలా నడుస్తానన్నట్ట. ఈ మాట మనకి కూర్మావతారంలో కూడా స్వామి మాట చెప్పాను. వరాహ రూపంలో ధరించినప్పుడు కూడా ఒక మాట, భూదేవికి ఎన్నో నియమాలు చెప్తూ స్వామి ఆ నియమాలన్నీ చెప్తూ అన్నిట్లోకి నాకు చాలా ఇష్టమైన వాళ్ళు నా భక్తులు. నా భక్తులను కనుక ఎవరైనా నిందిస్తే అస్సలు ఊరుకోను. మన భూదేవి అడిగిందట, మరి ఇప్పుడు భక్తులందరినీ గౌరవించాలంటున్నారు, బాగానే ఉంది. కానీ నీ భక్తి ఉండి ఎవడైనా తప్పు చేస్తే
తప్పు చేస్తే నేను చూసుకుంటా వాడి సంగతి, అంతేగాని ఇంకోడెవడు వాడి విషయంలో వేలు పెట్టడానికి వీల్లేదు. ఉదాహరణకి చూడండి, మీ పిల్లవాడు అనేక రకాలైన అల్లరి పనులు చేస్తున్నాడు అనుకోండి, మీ వాడు చేసే అల్లరి పనులు చూసి బయట వాడు ఎవడో పక్కింటి వాడు కొట్టాడు అనుకోండి, మీరు ఊరుకుంటారా? ఎందుకు కొట్టావా అని కొట్టిన వాడిని తిట్టిన వాడిని గట్టిగా పట్టుకుని తిడతాం. తిడితే అదేంటంటే మీ అబ్బాయి అల్లరి చేస్తుంటే అంటే చేస్తే చేశాడా, చేస్తే నాకు చెప్పాలిగా, నువ్వా కొట్టేది, దాన్ని కొడతావా? లోకంలో పిల్లలు అనే వాళ్ళు తప్పులు చేయరా? తప్పులు చేస్తే కొట్టేయడమేనా అని సమర్థిస్తాడు. ఆఖరికి తన ఏదో కొడతాడో తిడతాడు తర్వాత సంగతి, కానీ మనం మన పిల్లవాడిని కొట్టచ్చు, కానీ ఇంకోటి కొడితే ఊరుకోం కదండి. అలాగే మద్భక్తం స్వపచం వాపి, నా భక్తుడు నీచ మాంసాదులు తినేవాడైనా సరే, చెడ్డవాడైనా సరే, నిందాం కుర్రవంతి ఏనరాహ, ఏ మానవుడు కూడా వాడిని తిట్టడానికి వీల్లేదు, వాడిని నిందించడానికి వీల్లేదు. నిందిస్తే ఏమవుతుంది అంటే, వాణ్ణి నక్షమామి వసుంధరే, వాడిని క్షమించనుగాక క్షమించను. ఎన్ని రోజులు క్షమించవా? మనిషి కోపం 4 రోజులు ఉంటుంది, నువ్వు 4 రోజులు ఉంటావు కోపాన్ని, తర్వాత వదిలేస్తావు. స్వామి చెప్పాడు, ఎంతకాలం ఉంటుందో తెలిసిన నాకు, కల్పకోటి సతేనాపి, ఎన్నో కోట్ల కల్పాలు, 100 కోట్ల కల్పాలైనా సరే నాకు అసలు తగ్గదా కోపం అన్నట్టండి. అందుకే తన భక్తులు జోలికి పోకూడదండి. ఆయన భక్తులంటే చాలా ఇష్టం. అందులో ఎలాంటి భక్తులంటే ఇష్టమో తెలిసిన స్వామికి ఏకాంత నిష్ఠ అంటారు. ఆ భగవంతుడు తప్ప ఇంకోడెవడు ఇంకో నామం వాడికి రుచించదు, ఇంకో దైవాన్ని చూడలేడు. అలాంటి నిష్ఠ కలిగిన వారంటే ఇంకా ఇష్టం అంటే స్వామికి. ఆయన్నే కోరేవాడంటే, ఎందుకంటే దానికి భక్తులు 4 ఉన్నారని చెప్పాడు స్వామి. లోకంలో భక్తులు 4. ఎవరెవరు ఎలా మనం వాళ్ళని గుర్తించవచ్చు అంటే స్వామి చెప్పాడు, 4 భక్తులు ఉంటారు. ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్ధార్థి, జ్ఞాని అని. అంటే లోకంలో 4 ఆయన్ని ఆరాధిస్తారట. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞాని చ భరతర్షభ, ఇలా 4 నన్ను ఆరాధిస్తారు. కానీ ఆర్తుడైన వాడు పోయిన డబ్బంతా రావాలని కోరుకుంటూ ఉంటాడు. ఏదో ఇదివరకు ఏదో వ్యాపారంలో పెట్టాడో, ఎవరినైతే దొంగలు ఎత్తుకుపోయారో ఆ పోయిన డబ్బు అంతా రావాలి, ఇంకా లాభం రావాలని కోరుకుంటాడు ఆర్తి కలిగిన వాడు. ఇక అర్ధార్థి, వీళ్ళిద్దరూ డబ్బు కావాలనుకునే వాళ్ళు కనుక వీళ్ళిద్దరిని ఒక చోటకి కేటగరైజ్ చేసి పెడతారు. ఈ అర్ధార్థి అనేవాడికి ఇప్పుడున్న సంపదే కాకుండా ఇంకా డబ్బు సంపాదించాలి, ఇంకా డబ్బు సంపాదించాలని కోరుకుంటాడు వాడు. తర్వాత వీళ్ళిద్దరూ మంచి ధనికులు కావాలని కోరుకునేవాడు. తర్వాత జ్ఞాని ఒక కేటగిరీ అయ్యాడు. జిజ్ఞాసు, వీళ్ళిద్దరిని ఒక చోట పెట్టారు. జిజ్ఞాసు అనేవాడు అసలు నేనెవరు అని వాడి గురించి తెలుసుకోవాలనే ఆలోచన ఎక్కువ ఉంటుందంటే, అంటే ఆత్మజ్ఞాన నిష్ఠులు అంటారు వాళ్ళనే. ఏమంటారు? ఆత్మజ్ఞాన నిష్ఠులు. ఎంతసేపు వాడి గురించి వాడు తెలుసుకోవాలి, నేనెవరిని అని తెలుసుకోవాలని ఒక ఉబలాటము, ఒక కుతూహలం కలిగిన వాళ్ళు అనమాట వాళ్ళంతా. అలాంటి వాడు కేవలం ఆత్మని తెలుసుకుని అక్కడ ఆగిపోతాడు. ఆత్మకుండే జ్ఞానము, ఆనందము ఈ 2 తెలిసిన తర్వాత ఆ జ్ఞానానందాలను అనుభవిస్తూ వాడు అక్కడే ఆత్మనిష్టలో ఉండిపోతాడు. కేవలం దాంట్లోనే ఉంటాడు కనుక వాడికి పేరు కేవలుడు అంటారు. కేవలం దాని మీదే వాడికి నిష్ట. ఆహా అని అద్దం ముందే నిలబడి మన సౌందర్యాన్ని మనం ఉపాసించుకున్నట్టుగా, మన అందాన్ని మనం మెచ్చుకున్నట్టుగా ఉంటుందండి. దాని ముందు నిలబడి ఆత్మానుభూతిని అలా వాడు ఉపాసిస్తూ ఉంటాడు. వాడు కేవలుడు అంటారు వాడిని. వాడు అక్కడితో ఆగిపోతాడు. అయితే కేవలం ఆత్మసాక్షాత్కారం దగ్గర ఆగిపోకూడదు. ఆత్మసాక్షాత్కారం అయ్యాక పరమాత్మ సాక్షాత్కారం కూడా చేసుకోవాలి. వాడి పేరు జ్ఞాని అంటారు. వాడు ఆత్మని చూచి, అంటే తన్ను తాను చూచుకుని తన స్వభావాన్ని తెలుసుకున్న తర్వాత, మరి నేను ఇంత జ్ఞానానందాలు కలవాడిని కదా, మరి ఈ శరీర సంబంధం వల్ల నాకు ఎందుకు ఇలా అయిపోయింది? చూడండి, మనకి జ్ఞానము, ఆనందం అనే గుణాలు ఉంటాయి. ఆ గుణాలు ఉన్నాయి కానీ అవి ప్రకాశించకుండా ఈ శరీరంలో పడిపోవటం వల్ల మనకి అది కప్పేసింది, అజ్ఞానం అనే పొర. దానివల్ల పైన అవి ప్రకాశించట్లేదు. అవి ప్రకాశించకపోవడం వల్ల వాడు ఏమనుకుంటున్నాడు? ఈ శరీరమే నేనని భావిస్తున్నాడు. నా పేరు సుబ్బారావు అయితే అహోబిల స్వామి అని అనుకుంటున్నాడు. అనుకోవచ్చునా అలాగా? ఏమంటే ఎవర్రా నువ్వు అని అడిగితే నేను స్వామి దాసుణ్ణి అని పరమాత్మ యొక్క దాసత్వాన్ని, ఆయన యొక్క దాసుణ్ణి, నేను శేషభూతుణ్ణి అని చెప్పుకోవాల్సింది పోయి, నేను ఆయనకి చెందినవాడిని అని చెప్పుకోవాల్సింది పోయి, నేను ఫలానా వాడినండి. ఏ ఊరు రాని ఇది అంటే నేను ఫలానా ఇండియా అండి. ఎక్కడి వాడి రాని, నీ రంగు ఏమిట్రా అంటే ఎరుపో నలుపో చెప్తాడు. అంటే ఆత్మకి రంగులు లేవు. ఆత్మ రూపం ఇది అని ఇదమిత్తంగా చెప్పగలిగేది కాదు. అలాంటి దానికి వీడు హైట్ చెప్తాడు, వెయిట్ చెప్తాడు. నేనండి 98 కేజీలండి అంటాడు. నువ్వు 98 కేజీల? శరీరం వేరు, ఆత్మ వేరు అనే వివేకాన్ని కోల్పోతాడు. కారణం
ఈ ప్రకృతి సంబంధం వల్ల వాడికి ఉండే జ్ఞానం పోతుంది. అందువల్ల ఆ జ్ఞానం వచ్చిన తర్వాత ఆత్మ సాక్షాత్కారం అయ్యాక నన్ను సాక్షాత్కరింపజేసిన వాడెవడు అంటే నన్ను ఇలా లోకంలో ఈ శరీరంతో మిశ్రం చేసి నన్ను దేనికోసం ఇలా పెట్టాడు, ఎవరు పెట్టాడు, ఏ ప్రయోజనాన్ని ఆకాంక్షించి పెట్టాడు, వాడెవడు అని పరుడైన పరమాత్మ గురించి తలుచుకునేవాడు ఎవడైతే ఉంటాడో వాడు జ్ఞాని అంటారండి. అందుకే అర్జున నువ్వు జ్ఞానివి కమ్ము అంటట పరమాత్మ. మనం కూడా జ్ఞాని అవ్వాలి. ఎవడు జ్ఞాని అంటే అబ్బా మా వాడికి ఎంత జ్ఞానం అనుకున్నారండి, కంప్యూటర్ పెట్టాయంటే ఆ మూల నుంచి ఈ మూల వరకు అన్నీ తెలుసునని అంటాడు. కంప్యూటర్ జ్ఞానం తెలిస్తే కాదండి, లేదు వంటలు చేయడం వస్తే జ్ఞానం కాదండి. ఏది జ్ఞానం అంటారు? పరమాత్మ గురించి సతతము తెలుసుకోవాలి, ఆయన గురించి అన్వేషించాలనుకునేవాడే గొప్ప జ్ఞాని తప్ప, ఆయన నామాన్ని చెప్పకుండా ఉండలేనివాడే గొప్ప జ్ఞాని తప్ప, ఏవో లోకంలో బతకడం కోసం మాట్లాడేవి, బతకడం కోసం చేసే పనులు అది జ్ఞానం అని అనిపించుకోదు. అందుకే నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అంటుంది శాస్త్రం. జ్ఞానంతో సమానమేది లోకంలో ఏదీ లేదు అని చెప్తారు. అటువంటి గొప్ప నిష్ఠ, పరమాత్మ నిష్టని చూచి అంతటా సర్వము పరమాత్మ. మనకి అంబరీషుడు కానీ లేకపోతే రంతిదేవుడు అని ఒక మహానుభావుడు, ఎంత అందంగా ఉంటుందండి ఆ రంతిదేవుడు కథ మనం విన్నాం. అంటే కేవలం పరమాత్మ అనుగ్రహాన్ని పొందాలి అనుకుంటే నువ్వేవేవో చెయ్యక్కర్లేదయ్యా, చక్కగా భగవంతుడే చెప్పాడు కదండి మనకి, పత్రం పుష్పం ఫలం తోయమని. నీళ్ళు ఇచ్చి చక్కగా భగవంతుని అనుగ్రహాన్ని పొందినవాడు ఎవడైనా ఉన్నాడు అంటే రంతిదేవుడు కథ చెప్పుకుంటారు. చాలా అందమైన కథ నిన్న చెప్పుకోవాలనుకున్నాం మనం, కానీ సమయం కుదరలే నిన్న మనకి శుక్రవారోత్సవం వల్ల. అంటే ఆ మహనీయుని ఒకసారి స్మరించేసి మనం ఈరోజు కృష్ణ జన్మ వైభవాన్ని మనం స్మరించుకుందాం. రంతిదేవుడు బృహస్పతి యొక్క అంశ చేత వచ్చినటువంటి వాళ్ళ వంశంలో ఉన్నవాడు అన్నమాట ఇతను. అంటే భరతుడి యొక్క వంశం ఇతను. ఈ రంతిదేవుడు చాలా గొప్ప నిష్ట కలిగిన వాడు పరమాత్మ యందు. ఎంత గొప్ప నిష్ట అంటే చెప్పడానికి వీలు కాదు. కేవలం మనం పరమాత్మని విగ్రహ రూపంలోనే ఆరాధిస్తాం, కానీ ఈయన విగ్రహ రూపంలో ఉన్న పరమాత్మని కాదు, ఈయన అందులో ఉన్న స్వామినే కాకుండా అణువున ప్రపంచంలో ఉన్న ప్రతి అణువుని కూడా పరమాత్మ భావనగా చేసిన వాడు అనమాట. రాజ్యం ఎందు కానీ వాటి ఎందు కానీ గొప్ప కాంక్ష కానీ ఏదో పరిపాలించాలి, అందరినీ ఉద్ధరించాలి అనే ఉద్దేశం కాదు. ఎంతసేపు అందరికీ దాన ధర్మాలు చేయటం, వాటి ద్వారా తాను పునీతుడవటం. చూడండి ఎంత గొప్పవాడైతున్నాం. తనకున్నవన్నీ కూడా అందరికీ దానం చేసేసేట అన్నిటినీ. అలా ఇస్తూ పాపం అతనికి ఆహారం లేకపోయిన సందర్భంలో కూడా పాపం ఏ రోజు కూడా నాకు ఆహారం కావాలి అనుకునేవాడు కాదటండి. అలా ఎప్పుడు తన ఉదర పోషణ గురించి చూసుకోకుండా పక్కవాడికి ఎవరన్నా ఇచ్చిన తర్వాత, ఇప్పుడు చూడండి మన ఇంటికి ఎవరన్నా మనం భోజనం చేసే సమయంలో మన ఇంటికి ఎవరన్నా వస్తారేమో అని ముందు ఆహారం పక్కన పెట్టి పూర్వం ఇంటి బయటికి వెళ్ళి ఆ సందు చివరి అటు ఇటు చూసి వచ్చేవారండి. వచ్చేప్పుడు భోజనం చేసేవారు. ఇప్పుడు ఎవరన్నా వస్తారేమో అని తలుపులేసేసుకుని మరి లోపల భోజనం చేస్తారు. వీధి లోపలే ఒకసారి బయటికి వెళ్ళి చూడడం అనేది లేదు కదండి. భూతబలి అని పెట్టేవారు పూర్వం, ఇప్పుడు భూతబలి వేసేవాడే లేడు. ఒక ఆకులో తాను తినడానికి ముందు పరమాత్మ పేరు చెప్పి బలి వేసి ఆ ఆకుని బయట పెట్టి చిన్న పత్తర దీంట్లో తర్వాత తాను వచ్చి తినేవాడు. ఒక మనిషి కోసం, ఇద్దరు మనుషుల కోసం ఆహారం వెనకాతల పక్కన ఉండేది. కానీ ఇప్పుడు ఇద్దరు మనుషులు వస్తారేమో అని వారు కరెక్ట్గా అంతవరకు వండుకుంటారు. తర్వాత ఏమన్నా అయ్యో మీరు వస్తారని తెలియదండి, కరెక్ట్గా ఏంటో ఈరోజు అన్నం అప్పుడే అయిపోయిందండి అంటే నేను వండలేని ముందే చెప్పాడు అనమాట అండి వాడికి. వాడు చెప్తాడు పర్వాలేదండి నేను టిఫిన్ చేసి వచ్చేసాను బయట, అవసరం లేదా పోనండి, కాస్త మంచిగా తాగుతారా, అడగను కూడా అడగరండి ఎవరు. అందువల్ల లోకంలో పూర్వపు భావన ఇలా ఉండేదన్నమాట అండి. వాళ్ళు ఎవరన్నా వస్తే వాళ్ళకి తదియారాయన భోజనాన్ని పెట్టి తర్వాత వాళ్ళు తినేవాళ్ళు. పూర్వానికి ఇప్పటికీ అన్నీ మారిపోయినాయి. పూర్వం ఇంటి బయట అరుగులు ఉండేవి చూసారండి. ఆ అరుగులు ఎందుకని, బాటసారులు ఎవరైనా ప్రయాణం చేసేటప్పుడు కాస్త కాళ్ళ నొప్పులు పుడితే కూర్చుంటాడని. పంపు కూడా ఇంటి లోపల ఉండేది కాదండి, బయట రోడ్డు మీద పెట్టేవారండి పంపు. ఎందుకని, బయట ఎవరికైనా దాహార్తి ఏర్పడితే దాహం తాగాలనిపిస్తే నీళ్లు తాగుతాడని పెట్టేవారు. ఈరోజు పంపు దగ్గరించి అన్ని బెడ్రూమ్లోనే ఉన్నాయండి, కుళాయిలన్నీ బెడ్రూమ్లోనే, బయట అరుగులే లేవు అసలు. పైగా ఇంట్లోకి ఎవరన్నా వస్తాడేమోనని లోపల ఏం లేకపోయినా కుక్క ఉన్నది జాగ్రత్త. మేము అనుకున్నామండి ఒక ఇంట్లోకి వెళ్ళేటప్పుడు, అయ్యో కుక్కలు ఉన్నాయన్నారేంటి, ఇంట్లో మనుషులు లేరేమో అయితే పదండి పోదాం అన్నా. లేదండి మనుషులు ఉన్నారండి మా ఇల్లునండి. మరి కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అన్నారు ఏంటండి అంటే దొంగలు రాకుండానండి అన్నారు. ఆహో దొంగలు రాకుండా ఉండడానికే, మరి కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని ఎందుకు వెళ్ళడం, ఈ ఇంట్లో కాపలా కుక్క ఉంది జాగ్రత్త అంటే సరిపోయేదానికి. కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అంటే ఇంట్లో అన్ని కుక్కలేనేమో అనుకుంటారు కదండి. అలా బోర్డు పెట్టేశారు.
అందువల్ల పూర్వం మనుషులకి అందరికీ సుఖాన్ని ఇవ్వడం కోసం, అందరికీ బతకడం కోసం ఒక వ్యవస్థ చేసేవారు. అలాంటి వ్యవస్థ అనేది ఇప్పుడు మనకి కనబట్టలేదు. కానీ ఈ రంతిదేవుడు నిరంతరం అందరికీ అన్నదానం చేయాలి, అందరికీ తనకున్నది తాను అందరికీ పెట్టాలి అనే ఒక బుద్ధి కలిగిన వాడు. మనిషి లోకంలో ఎప్పుడు గొప్పవాడు అవుతాడంటే తనకున్నది తాను అనుభవిస్తూ అందరికీ పంచుతూ తాను అనుభవించేవాడు లోకంలో గొప్పవాడు అవుతాడు తప్ప అందరికీ కూడా లాక్కుని నేనే అనుభవించాలనుకునేవాడు ఎప్పుడు పతనం అవుతాడు. వాడికి దైవం కూడా సాక్షాత్కరించదు. అందువల్ల ఈ రంతిదేవుడు అన్నం అవి దొరికిన కొన్ని పదార్థాలు తాను దాన్ని 5 భాగాలు చేసుకుని తన కుటుంబం వాళ్ళు అందరూ కలిసి తినాలి అనుకుని కొంచెం ఆహారం దొరికింది ఎక్కడో భిక్షాటం చేస్తే దాన్ని తిందా అనుకునే లోపల ఓ బిచ్చగాడు వచ్చి చాలా ఆకలేస్తుంది, నా వల్ల కావట్లేదు, బతకలేకపోతున్నానని ఒక సన్యాసి వచ్చి తన ఆకలిని వెలుగుచ్చితే ఆహారాన్ని తనకు దాచుకున్న దాన్ని ఇచ్చేట. అంటే ఆహారాన్ని 4 భాగాలు చేస్తే తర్వాత ఇంకోటి వచ్చి అడిగేట, బాబోయ్ నేను తాళలేకపోతున్నాను, సరే దాన్ని ఇచ్చేటండి. ఇలా మొత్తం ఆహారం అయిపోయిన తర్వాత సరే నీళ్లు ఉన్నాయా, నీటిని మాత్రమే తాగుదాం అనుకుంటున్నట్టండి. ఈ లోపల ఇంకో బిచ్చగాడు వచ్చాడు, అయ్యా నాకు కనీసం నీళ్ళన్నా ఇవ్వండి అయ్యా, నాకు ఆకలిస్తుంది తాళలేకపోతున్నాను అన్నట్ట. ఏం చెప్పాట, నాయనా అన్నము లేదు, కొన్ని మధుర అంబులున్నవి. నా దగ్గర అన్నం లేదు, కొన్ని మధుర అంబులు అంటే నీరు, తీయని నీరుంది, మధుర అంబులున్నవి, త్రావుమన్న రావన్న, నువ్వు తాగుతా అంటే రావయ్యా ఈ నీటిని ఇస్తా, కానీ అన్నం నా దగ్గర లేదు. శరీరధారులకు ఆపద వచ్చిన వారి ఆపదలు గ్రన్నన, మాంచి వారికి సుఖంబులు చేయుట కంటే, ఎవరికైనా శరీరధారులైన వారికి, అంటే శరీరధారులు అంటే కేవలం మనిషి అనే కాదు, ఏ జంతువైనా కావచ్చు, అలాంటి వాళ్ళకి ఏదైనా కనుక ఒక బాధ కలిగితే వారి ఆపదలు తీర్చడం కోసం, వారికి సుఖం కలిగించడం కోసం దానికంటే ఇంకేమైనా మేలున్నదే, దానికన్నా మేలైనా ఉందా? అందువల్ల అందరికీ శుభాన్ని కలిగించడం కోసం, వారికి సుఖం కలగడం కోసం చేసే కార్యాలలో దానికంటే ఇంకా సుఖమే లేదు. నాకు దిక్కు పురుషోత్తముడొక్కడు సుమ్మి. మరి నువ్వు తినడానికి లేవా, నీకు ఇప్పటికీ ఆహారం లేదుగా, మరి నీళ్లు తాకపోతే నువ్వు ఉండగలవా, మరి నువ్వు ఎలా బతుకుతావు అన్నట్ట. అంటే నాకేం పర్వాలేదా, నాకు దిక్కు పురుషోత్తముడు సుమ్మి పులస్తా. అయినా నాకు దిక్కు ఆ పురుషోత్తముడు ఉన్నాడు, నేనేమన్నా అయిపోతే అయిపోయింది, నాకెందుకు, అందువల్ల నేనేమి పట్టించుకోదలుచుకోలేదు అని అతనికి ఆహారాన్ని, నీటిని ఇచ్చేటండి. నీటిని ఇచ్చి, నిజానికి చూడండి, ఎవరికన్నా బాగా ఆకలిలో ఉన్నవాడికి, ఇంకా వాడికి ఆహారం లేకపోతే బతకలేడు అనుకున్నవాడు కొంత ఆహారాన్ని ఇచ్చామనుకోండి, ఇచ్చిన తర్వాత వాడి ఆ రోజు మనకు కలిగే ఆనందం అంతా ఇంత కాదు. చూడండి, రోజు నిద్ర పట్టదు, కానీ వీడు ఆ రోజు శుభ్రంగా వెళ్ళగానే చక్కగా నిద్ర పడుతుంది, ఎంత ఆనందంగా ఉంటాడు. అందువల్ల నిద్ర పట్టడానికి డైజెన్ టాబ్లెట్లు వేసుకోక్కర్లేదు, అన్నం అరగడానికి, నిద్ర పట్టడానికి ఇంకో మెడిసిన్ ఏమీ ఒక్కర్లేదు. ఎవరన్నా బాగా బాధపడేవాడికి కనుక ఏదైనా మంచి హెల్ప్ చేయగలిగితే వాడు ఆనందంతో మనని పొగుడుతూ వెళ్ళాడు అనుకోండి, అయ్యా నువ్వు చల్లగా ఉండాలయ్యా అని ఒక మాట అంటే ఎవడన్నా చూడండి మనకి ఎంత ఆనందం కలుగుతుందండి. రంతిదేవుడు ఒకటే భావించుకున్నాడు, వాడికి ఆహారం పెట్టేసి సన్మానం చేయించుకోవాలనుకోలేదండి. ఏం కోరాడు ఇతను, వీని హుజ్వరము ఆయాసంబు భేదంబు నా జలదానంబున నేడు మానుమనుచున్. వీడి యొక్క ఆయాసం, వీడి యొక్క దప్పిక అన్ని కూడా నేను ఈరోజు ఇచ్చినటువంటి జలదానం వల్ల అన్ని కూడా పోతున్నాయి. సర్వేశ్వరాధీనుడై జలమున్యోసను రంతిదేవుడు అంటే సర్వేశ్వర తలుచుకున్నాడు, పరమాత్మని తలుచుకుని ఆ నీటిని పోసేటండి వాడికి, వాడి పాత్రలో పోస్తూ ఏమనుకున్నాడు, దయతో పోస్తూ వీడికి ఈ నీరు ఇవ్వడం వల్ల చక్కగా మంచి ఆర్తి కలుగుతుంది, మంచి కలుగుతుంది అనే భావనతో నీరు ఇచ్చేట. నీరు ఇవ్వడం వల్ల కలిగిన లాభం ఏమైందో తెలుసిన, కేవలం పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని, కేవలం ఒక నీరు ఇవ్వడం వల్ల దైవానుగ్రహాన్ని పొందాడు. దైవానుగ్రహాన్ని పొంది వైకుంఠాన్ని తాను పొందాడు అని మనకి రంతిదేవుని కథ ద్వారా మనకి తెలుస్తాం. చూడండి, లోకంలో నీళ్ళని ఇవ్వడం వల్ల ఎంత గొప్ప ఫలం మనకి కలుగుతుంది అనేది ఈ రంతిదేవుని వృత్తాంతం ద్వారా తెలుస్తుంది. అందుకే మనకి స్వామి చెప్పాడు, పత్రం పుష్పం ఫలం తోయం. తోయం అంటే నీరు. యోమే భక్తియా ప్రయచ్చతి, ఎవరైతే భక్తితో నాకు సమర్పిస్తాడో వాటిని స్వీకరిస్తాను అని స్వామి చెప్తున్నాడు. అయితే కేవలం దేవుడి దగ్గరికే తీసుకెళ్ళి నీళ్ళు ఇవ్వడం కాదు, సకల దేహధారుల్లోనూ పరమాత్మ ఉన్నాడు కదండి. ప్రతి అణువులోనూ, ప్రతి చరాచర విశ్వంలో ప్రతి అణువున స్వామి ఉన్నాడు కదా. అందుకే మన జీర స్వామి కూడా ఏం చెప్తున్నారు, నువ్వు చెయ్యి సేవ, కానీ అన్ని ప్రాణులకి సేవ చెయ్యి. ఎలా చేయాలి సేవ? మాధవ సేవగా సర్వప్రాణి సేవ.
ఏదో అందరికీ చెట్లకి నీళ్లు పోసాను, దానికి నీరు పోసాను, ఒక చెట్టుకి నీళ్లు పోయి, కానీ దాంట్లో ఉన్న పరమాత్మగా నేను నీరు ఇస్తున్నా అనే భావంతో చక్కగా నీరు పోయి అలా కనుక నువ్వు చేసేవాది నీకు మంచి జరుగుతుంది. అంటే పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని నువ్వు పొందడానికి అది ఆస్పదం అవుతుంది అని మనకి చెప్తున్నాను. అందువల్ల చాలా గొప్ప ఫలం కలుగుతుంది అనే వృత్తాంతం మనకి దీని ద్వారా తెలుస్తుంది. అలా రంతిదేవుని కథ, ఇలా చాలా అద్భుతమైనటువంటి కథా విశేషాన్ని మనకి చెప్తూ ఆ స్కంధం ముగుస్తుంది. ఇక్ష్వాకుల వంశాన్ని, యదు వంశాన్ని మొత్తాన్ని వర్ణిస్తారు నవమ స్కంధంలో. ఇక దశమ స్కంధం మనం చేరుతున్నాం. దశమ స్కంధం శ్రీ మహావిష్ణువు యొక్క, అంటే కృష్ణుని యొక్క అవయవాల్లో ముఖారవిందం అంటారు. నిన్నటి నవమ స్కంధం స్వామి యొక్క కంఠం, కంఠమైన తర్వాత స్వామి వదనం. వదనం అంటే ముఖం అంటే మొత్తం కాదు, నోటిని కూడా ముఖమని పిలుస్తారు సంస్కృతంలో. అందులో కృష్ణుని యొక్క అధరామృతాన్ని ఈరోజు మనం గ్రోలుతున్నాం. ఇంకా మన ఆయుధాలన్నింటిలోకి గొప్ప ఆయుధం ఏదో తెలుసునండి. చాలామంది చక్రాయుధం చాలా గొప్పది అంటుంటారు, ఎందుకంటే చక్రాయుధం అంత గొప్పది ఇంకోటి లేదని. కానీ మన ఆళ్వార్లు, గోపికలు అందరూ కూడా అన్ని ఆయుధాల కంటే శంఖాయుధం అంత గొప్పది ఇంకోటి లేదండి అంటారు. ఎందుకని గొప్పది అంటే పాప మన గోపికలంతా అన్నట్టు, అయ్యో మేమంతా కూడా కృష్ణుని యొక్క అధరామృతం గ్రోలాలని ఆయనకి పత్నులయ్యాం, భార్యలుగా, కానీ ఆయన దొరకనే దొరకడు. కానీ ఆ శంఖ ఎంత అదృష్టవంతురాలండి, ఎప్పుడు చేతిలోనే ఉంటుంది. వాటికి గోపికలకి సవతిపూర్ ఎవరంటే శంఖ అంటండి, వేరే సవతలు ఎవరు లేరటండి. శంఖాన్ని చూస్తే వాళ్ళకి అసూయ కలుగుతుంది గోపికలందరికీ. ఎందుకని మాట్లాడితే కృష్ణుడు ఎప్పుడైనా శంఖం ఊదాలనుకోండి, గోపికలు ఊరు వచ్చేటప్పుడైనా అటు అక్కడికి వచ్చేటప్పుడైనా కృష్ణుడు తన పెదాలని ఆ శంఖానికి పెట్టాలి. ఆ అధరామృతాన్ని గ్రోలుతూ ఉంటుంది ఎప్పుడు శంఖం. అబ్బాయి ఎంత అదృష్టవంతురాలండి శంఖం అని శంఖాయుధాన్ని ఎప్పుడు మన ఆడవాళ్ళు కానీ వాళ్ళు కానీ ఎంత అదృష్టవంతురాలో శంఖం స్వామి యొక్క అధరం దగ్గరే ఉంటుంది ఎప్పుడు అని అసూయ పడతారనమాట. అటువంటి గొప్ప శంఖం. అంటే ఈ ఆయుధాల విశేషాల్లో కూడా చాలా పోరు ఉంటుందన్నమాట, సవతి పోరు. అందువల్ల గొప్పది అధరం మధురం, వదనం మధురం, మధురాధిపతే అఖిలం మధురం అంటారు. స్వామి ముద్దగట్టినటువంటి మూర్తి భవించినటువంటి మధురం కృష్ణుడు. కృష్ణుడు విగ్రహాన్ని చూడక్కర్లేదు, ఆయన సౌందర్యాన్ని, నామం చెప్తే చాలు అదో ఆనందం. కృష్ణ అంటేనే ఆనందము, ఆనందాన్ని ఇచ్చువాడు అని మనకి చెప్తాం. అటువంటి ఆ కృష్ణుడి గురించి పరీక్ష నరేంద్రుడికి తెలుసుకోవాలని అడిగట స్వామి. ఇంతవరకు నాకు ఇన్ని చెప్పారు కదా హే సుఖ మహర్షి, నాకు కావలసినటువంటి ఒక సందేహం ఒకటి ఉంది, దాన్ని నేను మీకు వెలుగుచ్చుతాను, దాన్ని మీరు నాకు సమాధానం చెప్పండి. లోకంలో పాండవులు అప్రమేయులై అజేయులై చక్కగా వీళ్ళు విజయాన్ని చక్కగా పొంది ఆనందించారంటే కారణం కృష్ణుడు కదా. పాండవులకు విజయం కలగాలంటే కృష్ణుడు లేకపోతే విజయం కలగదని. వాళ్ళకి ఎంత గొప్ప శక్తి, ఎంత గొప్ప విద్య ఉన్నా అన్ని విద్యలు నేర్చుకున్న వాళ్ళకి అన్నింటిలో గెలవడానికి గల కారణం కృష్ణుడే. కృష్ణాశ్రయా కృష్ణ బలా కృష్ణనాథాశ్చ పాండవా. పాండవులకి బలం ఏమిటి అంటే కృష్ణాశ్రయా, కృష్ణుని ఆశ్రయించుకోవటమే బలము. కృష్ణ బలా, కృష్ణుని ఆశ్రయించుకోవటం బలం. కృష్ణనాథాశ్చ పాండవా, కృష్ణుడే నాథుడుగా ఉన్నారు, అందుకే వాళ్ళకి విజయం కలిగింది, వాళ్ళకి ఎదురు లేదు. భీముడు గదా యుద్ధంలో కానీ, అర్జునుడు ధనువు యుద్ధంలో కానీ వీళ్ళందరూ అంత గొప్ప పరాక్రమం కలిగి ఉన్నారంటే కారణం కృష్ణుడే. కృష్ణుడే లేకపోతే ఎవరికి విజయాలు అనేవి కలగవు. అందువల్ల మీకు విషయం చెప్పాలి, బలం గురించి వచ్చింది కనుక మమ్మల్ని కూడా అందరూ అడుగుతారు, ఏమంటే మీకు అహోబలం అని పేరు పెట్టారు కదండి స్వామివారు, మీకు ఎంతమంది కొడతారే అని అడిగారండి అన్నప్పుడు. బాబు నేను కొట్టే బలం కాదండి నాది. మరి ఏ బలం అండి మీది? అందరికి వినిపించే బలం అండి. ఆ బలం పెరగాలని జీవస్వామి వారు పెట్టారు, శాస్త్ర బలం పెరగాలని. వారే మనకి బలం తప్ప మిగతా అవి బలాలు కాదు. అయితే ఏమిటి మీకున్న బలం? మాకు బలం మా గురువు గారేనే. మా గురువు ఉంటే గొప్ప బలం కదండి. అందుకే మనకి శాస్త్రం చెప్తోంది, ఆచార్యవాన్ పురుషో వేద. ఆచార్యుని కలవాడే గొప్ప శక్తి కలిగిన వాడు అని మనకి చెప్తోంది. అందువల్ల ఆచార్యుని నువ్వు తెలుసుకో, నువ్వు కూడా పురుషుడివి కానీ మనకి చెప్తోంది కనుక అటువంటి ఆచార్యుని యొక్క ఆశ్రయం, వారి శ్రీపాదాల చెంత ఉండటం, వారి నామ సంకీర్తన చేయడం, వారి గురించి మనస్సులో భావించడం, అదే బలం అండి. అయితే ఆ బలం బాగా పెరిగి అందరూ అహో అనాలి. అందువల్ల ఆ బలము ఆ అహో కలిస్తే అహో బల అయిందండి. అందరూ అహో అంటే ఆశ్చర్యం కదా, అబ్బా ఎంత గొప్ప నిష్ట అండి, గురువు గారంటే ఎంత గొప్ప భక్తి అండి అనుకోవాలి. అలా అనుకుని వారి వైభవాన్ని చక్కగా ప్రచారం చేయడంలో ధీశాలి కావాలని, ఆ బలం పెరగాలని గురువుగారు ఆ పేరు పెట్టారు, అహో బల.
అంతేగాని ఎవరు అడిగారు ఏమంటే మీరు అహోబిలం నుంచి వచ్చారని. అహోబిలం కాదు బాబు, మరి పలానా ఊరు పలానా చోట అని చెప్తుంటాం. చాలామంది తెలియక ఇలా అహోబిలం నుంచి వచ్చామని అడుగుతారు. వాళ్ళకి పాపం కోపం, మా పేరు పెట్టేసుకున్నారు. మీ పేరు అది దేవుడి పేరండి, క్షేత్రం పేరు. అలా చాలామందికి అలా అనిపిస్తుండదు. అందువల్ల బలం అంటే పరమాత్మను ఆశ్రయించుకుంటూ వచ్చే బలమే గొప్ప బలం, దాన్నే బలం అంటారు. అలాంటి బలం పాండవులకు కలిగిందంటే కృష్ణుడిని ఆశ్రయించుకోవటం వల్లే. అలాంటి ఆ కృష్ణుడి ఈ యొక్క శక్తి ఎంత గొప్పది అంటే, నేను మా అమ్మ గర్భంలో ఉన్నప్పుడు కూడా అశ్వత్థామ ప్రయోగించినటువంటి ఆ బలం, ఆ అస్త్రం నుంచి కాపాడి నా చుట్టూ తిరిగిందే, అలా తిరిగి నన్ను రక్షించినటువంటి ఆ స్వామిని నేను ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నా. ఆ స్వామి వైభవాన్ని నేను వినగోరుతున్నాను. కృష్ణుడు జరిపిన లీలలు ఏమిటి చెప్పండి. కృష్ణుడు అసలు ఎక్కడ ఎలా పుట్టాడు, ఆయన ఏమైంది, ఆయనకి ఎంతమంది భార్యలు, వాళ్ళ సోదరుడు బలరాముడు అంటారే ఆ సంకర్షణుడు, ఆ సంకర్షణుడి యొక్క ఆ శక్తి ఏమిటి, అసలు ఏమిటి దాని కథను నాకు విస్తరింపచేయండి, నాకు తెలియపరచండి అని కోరేట పరీక్ష నరేంద్రుడు. నేర్చుకునేటటువంటి కుతూహలం కలిగిన వాడు గురువు దగ్గర నుంచి మంచి ప్రశ్నలు వేసి, జిజ్ఞాసు అంటారండి, అలాంటి ప్రశ్నలు వేసి గురువు నుంచి మంచి రాబట్టారు. అంతేగాని కూర్చోబెట్టి స్వామి ఇప్పటికి మీరు ఇన్ని ఊళ్ళు తిరిగారు కదా, ఈ ఊళ్ళల్లో మీకు ఏం నచ్చిందో చెప్పండి, ఏ ఊళ్ళో చక్కగా ప్రసాదాలు పెట్టారో చెప్పండి, ఇలాంటివి అడగకూడదండి. గురువు నుంచి విజ్ఞానాన్ని ఆర్జించడానికి కావాల్సినటువంటి ప్రశ్నలు మనం పెద్దలను అడగాలి తప్ప జిగీషు ప్రశ్న వేయకూడదు. జిగీషు ప్రశ్న అంటే తెలుసునా అండి, కొంతమంది జిజ్ఞాసు అంటేనా తెలుసుకోవాలని అడిగే ప్రశ్న, జిగీషు ప్రశ్నలు అంటే ప్రశ్నలు అడుగుతారు. జిగీషు ప్రశ్న అంటే గెలవాలనే కోరికతో గురువు గారిని బోల్తా కొట్టించాలని వేస్తారండి క్వశ్చన్స్. ఏమంటే రావణాసుడు గారు అమ్మమ్మ గారు వేలు విడిచిన మేనమామ కొడుకు ఎవరండి అని అడుగుతాడండి. నాకు తెలియదురా. ఒక ఆయన చెప్పాడండి, వేలు విడిచిన వాడు నువ్వే రా అని చెప్పాడు. అమ్మ నేనేమిటండి, ఎక్కడుందండి అంటే మరి లేనిది ఎక్కడ లేదు నువ్వు చెప్పరాను. నేను పలానా పురాణం చూశాను, ఎక్కడ నాకు కనపడలేదు, కనపడినప్పుడు నోరు మూసుకొని నా మాట వినిపో అన్నట్టు. మరి కొంతమంది జిగీష ప్రశ్నలు అడుగుతుంటారు, ఏదో కొండ ప్రశ్నలు, ఏదో ఒక సమాధానం రాబట్టాలి, ఆయన్ని కృష్ణపరచాలి, ఆయన తెలియని అడగాలి, ఉబ్బి తబ్బిబ్బైపోయి అక్కడి నుంచి పారిపోవాలి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఈ మధ్య ఒక ఊళ్ళో అట్లాంటి వెళ్ళినప్పుడు ఒక ఆయన నన్ను క్వశ్చన్ అడిగారు. ఏం క్వశ్చన్ అంటే అది, ఏమండి రామచంద్రుడు గొప్పవాడని మీరు అంటారు కదా, మరి అలాంటి రామచంద్రుడు శూర్పణఖ ముక్కు చెవులు కోసేయడం ఎంతవరకు సబబు, ఆయన ధర్మ విగ్రహం కదా, రామో విగ్రహవాన్ ధర్మ అంటారే, అలాంటి ధర్మ విగ్రహం అయినటువంటి రామచంద్రుడు శూర్పణఖ వచ్చి ఇచ్చేస్తే ముక్కు చెవులు కోయడం తప్పు కదా అన్నాడు. ఏమంటా ఎవరన్నా మీ ఆవిడ ముందు వచ్చి నువ్వు నాతో రావాలి, మన ఇద్దరం కలిసి హనీమూన్ తిరుగుతా అంటే నువ్వు ఊరుకుంటా? సరే నువ్వు ఒకవేళ అయితే వెళ్ళొచ్చేమో, మా రామచంద్రుడు అలా వెళ్ళేవాడు కాదు, అలా నేను రానన్నాడు. వాళ్ళ ఆవిడ కూడా పక్కనే ఉందండి, ఆవిడ ముందే అన్నాం. అంటే వెంటనే వాళ్ళ ఆవిడ కొడకొడ చూసి నేను వెళ్తావా వెంటనే ఆయన అన్నాడు, అవి నేను వెళ్ళండి అసలు మామూలుగా ఏంటి చెప్పండి అంటే, అప్పుడు ఆయన అన్నారు, ఏం లేదండి ఇలాగా శూర్పణఖ చేయడం తప్పు కదా అన్న ఆలోచన, రాముడు ఎంతవరకు ధర్మమో అది చెప్పండి, నన్ను ఒక ఆవిడ అడిగిందండి క్వశ్చన్ అన్నాడు. నిజానికి ఎవరు అడగరండి, వీళ్ళ భావనే, వీళ్ళే మనసులో పెట్టుకుని ఎవరు అడిగారని చెప్తారు. నేను చెప్పాను, నాయన చూడు, రామచంద్రుడు ఏదో నవ్వులాటకి అక్కడికి వెళ్ళమన్నాడు లక్ష్మణుడి దగ్గరికి, అయిపోయింది. కానీ దుష్టురాయినటువంటి శూర్పణఖ ఏం చేసింది, సీతమ్మనే తినేయాలి. ఎందుకని శూర్పణఖ ఉండడం వల్లే కదా ఇంత జరుగుతుంది, అదే సీతమ్మ ఉండడం వల్లే కదా, ఈ సీతమ్మనే తినేస్తే రాముడు నావాడవుతాడు అనుకుంది. ఎలా ఉంటుందో తెలుసానండి శూర్పణఖ, ఆవిడ గురించి రామాయణంలో మనకి చెప్పారు, కానీ అంత అందంగా మనకి అనిపించలేదండి. కానీ దాన్ని వివరిస్తూ స్వామి చెప్పారండి, బాగా పీకి నాకి పారేసినటువంటి తాటికాయ టెంక్ ఉంటుంది చూసారా అండి, తాటికాయ బాగా తింటే పీచులు అటు ఇటు వస్తాడు, మేము తినంగానవి ఆ తిన్న వాళ్ళ తినేటప్పుడు ఆ రసాస్వాదన చేస్తూ మామిడికాయ టెంకని చూడండి, చిన్నప్పుడు అవి తింటూ దాని గుజ్జు ఏమాత్రం ఉంచాలండి, ఆ పీచులు మరి లాగి 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 టెంకలు చిన్నప్పుడు తింటుంటారు, చూస్తే చూడండి ఒక్కొక్కరు పీచులు ఎంత బాగా తీస్తారో చుట్టూతా. అలా చీకి పారేసినటువంటి తాటికాయ టెంక లాంటి మొహం ఉంటుంది దాని జుట్టు రాగి జుట్టుట, ఎర్ర జుట్టు, దాని ఉదరం 1 కిలోమీటర్ ఉంటుందండి వారు పొట్ట, గాలి పీల్చి వదిలిందంటే అవతల పట్టడం ఈ మధ్యలో వచ్చిన వాడు అంత పెద్ద ఉదరం వేసుకుని, నా అంత అందగత్తి ఇంకెవరైనా ఉన్నారా అని సీతమ్మని వెళ్ళి మింగడానికి వెళ్ళిందే. తన భార్యని మింగడానికి వెళ్ళినప్పుడు ఏ పురుషుడైనా అడ్డుకున్న వాళ్ళని మిగతా వాళ్ళైతే చంపుతాడు, మా రాముడు చక్క ముక్కు చూలు కోసం వదిలేశాడయ్యా. బుద్ధి రావాలంటే ఏం చేస్తారు చెప్పండి, మనిషికి బుద్ధి లేదనుకోండి,
బుద్ధి రావడానికి చెవులు పట్టుకుని ముక్కు పట్టుకొని పని చేయమంటారు. తెలిసిన మీకు చిన్నప్పుడు పిల్లలు చదవకపోతే ఏం చేస్తారు మాస్టర్ గారు, రై గుంజులు తీరా అని చెవులు పట్టుకొని గుంజులు తీస్తాడండి. గుంజులు తీస్తే బుద్ధి వస్తుందండి వాడికి, అందుకని చెవులు లాగుతుంటారు. ముక్కు పట్టుకుని కూడా అప్పుడప్పుడు కిందకి పెట్టేసి ముక్కు పట్టుకుని కూడా చేయమని చెప్తుంటారు. దేనికని? మనిషి పాడైపోవడానికి గల కారణం చెవులు ముక్కు అండి. అక్కర్లేనే వింటాడు, అక్కర్లేనే వాసన చూస్తాడు, దానివల్ల మనిషి ప్రమాదాల్లో పడుతుంటాడు. అందుకే అవి బుద్ధి రావాలని కట్ చేసి పంపించేశాడు. అయితే అందం విహీనం అయిపోయింది అనుకోండి, ఎక్కడికి వెళ్ళలేదు కదండి శూర్పణఖ. మళ్ళీ ఇంకోటి దగ్గరికి వెళ్ళి ఇలాంటి మాటలు మాట్లాడకుండా చేయడానికి వికృత రూపం చేశాడు రామచంద్ర. ఆఖరికి ఆగలేక ఆయన మళ్ళీ వాదిస్తుండే ఒక మాట్లాడు, అసలు నీకెందుకు కోయించుకున్న శూర్పణఖ లేనిది నీకెందుకు ఇప్పుడు కదండి. ఆయన క్వశ్చన్ అడిగాడు కదా, అయినా ఆయనకి నచ్చలేదని నేను చెప్పింది. ఆఖరికి ఒక మాట చెప్పాం, నువ్వు ఇంత బాధపడుతున్నావు కానీ శూర్పణఖ వకాల్తా తీసుకుని ఏమన్నా లాయర్ గారిలా వచ్చి మాట్లాడుతున్నావు ఏంటయ్యా? శూర్పణఖ రావణాసుడి దగ్గరికి వెళ్ళి ముక్కు చెవులు ఎవరు కోసారో చెప్పవే అంటే ఆయన పొగుడుతూ చెప్పింది కదండి. రామాయణం విన్నారు కదా, తరుణవు రూప సంపన్నవు అన్న, నా ముక్కు చెవులు కోసిన వాడు ఎంత అందంగా ఉంటాడో తెలుసునా అన్నాడు. నీ మొహం కోసిన వాడు ఎవడో చెప్పు, వాడు అంత చూస్తా అంటే వాడు అందం గురించి నాకెందుకు అన్నట్టండి అన్న రావణాసుడు. కాదన్నా, ఆయన రూప సంపన్నవు చాలా అందగాడన్నా, తరుణవు మంచి యువకుడన్నా. అలాంటప్పుడు నువ్వు ఎందుకు ఊరుకున్నావు? అలాగా ఏమైనా చేసేపోయావా అంటే, అమ్మో అన్న చేద్దాం అనుకున్నా కానీ ముట్టుకుంటే మాసిపోతాడన్న. సుకుమారవు అంటే చేయి పెడితే చాలా కందిపోతుందన్న, అంత అందం వాడిది. ఎక్కడైనా తిట్టిందండి? అదే మన ఎవరన్నా తిట్టారంటే లేదా ఏమన్నా మన వంక కొరకొర చూశారంటేనే మనం వాడి గురించి నానా రకాల అష్టోత్తరాలు శాస్త్రాలు చదువుతామే, ఒక్క మాట తిట్టలేదండి శూర్పణఖ. ఈయనకెందుకండి? రాముడు ధర్మాత్ముడని చెప్పిన వాడే మన విభీషణుడు మొదలైన వాళ్ళంతా చెప్పారు. మనకి వీళ్ళకెందుకు అసలు? అందువల్ల పరమాత్మ గురించి అంటే కొంతమంది ఇలా క్వశ్చన్స్ వేసేసి ఏదో చేద్దాం అనుకుంటుంటారు, కానీ క్వశ్చన్ అడగవలసింది ఇలా. పరీక్ష నరేంద్రుడు అడిగాడు, ఎవని యొక్క చరిత్రని కనుక తెలుసుకుంటే నేను పునీతమవుతానో అలాంటి మహానుభావుడైనటువంటి కృష్ణుని యొక్క కథను నాకు చెప్పండి అని పరీక్ష నరేంద్రుడు అడుగుతున్నాడు. అసలు రోహిణి గర్భంలో ఎలాగా ఇతను వెళ్ళాడు? ఎందుకంటే దేవకీదేవి గర్భంలో ఉండాల్సినటువంటి ఈ బలరాముడు రోహిణి గర్భంలోకి ఎలా ప్రవేశించాడు? ఇది వీళ్ళేమో ఇక్కడ జైల్లో ఉన్నారు, ఆవిడేమో నందవ్రజంలో ఉంది. ఇంత దూరంలో ఉన్నప్పుడు ఈ గర్భాన్ని అప్పుడే గర్భంలో ఉన్న శిశువుని ఇక్కడి నుంచి తీసి ఆ గర్భంలో పెట్టడం అనేది, ఇప్పుడు మన వాళ్ళంతా డాక్టర్స్ అంతా మేము చూడండి ఎలా చేస్తున్నాం అంటున్నారు. ఇది ఆ కాలంలో అప్పుడే చేసేసారు అని. ఇలా ఎలా జరిగినాయి అసలు, ఏమైంది అసలు, అవన్నీ నాకు చెప్పవలసింది అని అడిగేటండి. అడిగి ఏం చెప్పినాడు తెలిసిన, నాకు అసలు ఈ కథలు వింటుంటే పిబంతం, నాకు ఆకలి కానీ నాకు అసలు ఏ బాధ లేదు, దాహం కానీ ఏమీ అనిపించట్లేదు. నైషాది దుస్సహ క్షుణ్ణాం త్యక్తో దమమపి బాధతే, నాకు ఆకలి కానీ దప్పిక కానీ అనిపించట్లేదు. దేవుడి కథలు వింటుంటేటండి నిజమైనటువంటి సత్ భక్తుడికి ఆకలి దప్పికలు ఉండటండి. అంటే ఆయన అసలు అంత దాంట్లో అలా లీనమైపోయాడు. ఆయన మనకు కూడా అప్పుడప్పుడు మనకి అలా అవుతూ ఉంటుందండి. అయితే పురాణ కాలక్షేపాల దగ్గర ఉండదు, కానీ ఇంట్లో సీరియస్ చూసేటప్పుడు ఉంటుందండి ఆ ఉత్కంఠత. ఒరే రారా భోజనం చేయరా అంటే అమ్మ వస్తున్నాను ఆగవే అంటాడు, కానీ ఇక్కడ అలా చెప్పకుండా సమాధానం చెప్తామండి. భర్త గారు వచ్చినా సరే తలుపు తీరండి. విజయవాడలో సంఘటన జరిగిందండి, మీకు చెప్పాలి. ఆ ఉత్కంఠతో టీవీ చూస్తూ భర్త గారు వస్తే లేవలేక 6ంటికి వచ్చే సమయానికి 7ంటికి 8ంటికి వచ్చే సమయానికి తాళం తీసి పెట్టేసింది రండి, తలుపు తీసి బార్లగా. నన్ను డిస్టర్బ్ చేయకు, కాలింగ్ బెల్ కొట్టకండి. సరే ఈ రోజు ఆయన అలాగే వస్తున్నాడు, వచ్చే తలుపు వేసుకుంటున్నాడు, అంతా అయిపోతుంది. వీడు మధ్యలో దాహం వేసినా ఆకలి వేసినా వెళ్ళడం కష్టమని ఆ సీరియల్కి ముందే అన్ని వండుకుని అక్కడ పెట్టుకుని చక్కగా తింటూ నీళ్లు తాగుతూ అక్కడే ఉందిటండి. బాత్రూమ్ ఒకటే కష్టం అండి, అది కూడా ఆపేసుకున్నదో లేదా అక్కడ ఏమైనా చేసేది మనకి తెలియదు, కానీ ఆడ అక్కడ అలా సీరియల్ చూస్తుంటండి. ఆ రోజు వాళ్ళ ఆయన రాలేదు, ఎవరో వచ్చారు. ఆవిడ్ని టీవీని తప్ప మిగతా అన్నీ తీసుకెళ్ళిపోయాడు. అదే టీవీని కనుక ఏమైనా చేస్తే కష్టం కదండి. నిజంగా టైం అయిన తర్వాత భర్త వచ్చేటండి, ఒక 2 గంటల తర్వాత పాపం ఎక్కడికో వెళ్ళాల్సి వచ్చిన తర్వాత ఏమైంది, ఇల్లంతా అంతా గందరగోళంగా ఉంది. ఏమైపోయిందంటే ఈవిడ సీరియల్ చూస్తుంది కదండి, నన్ను మాట్లాడించగా అన్నీ అక్కడ పెట్టా తిను, ఇంకేంటి తినేది నీ మొహం. వాడు ఇంటి మీద వైరాగ్యం వచ్చింది, తిండి మీద వైరాగ్యం వచ్చింది మనిషికి. ఏకాదశి ఉపవాసం చేయరా అంటే చేయడండి. ఇంట్లో సంపద పోయిందని ఆ రోజు వాడు తినండి, నాకు తినడం ఇష్టం లేదు, నేను తినను అంట. దేవుడి మీద ప్రీతితో ఉంటే ఇంకా మంచిది కదండి, అలాంటి వాటి మీద రాదు. చూడండి ఎలా అయిపోయిందో. అంటే అంత ఏకాంత నిష్ట మనకి చూచేటువంటి చలనచిత్రాల మీద ఉంటుంది, కానీ
భగవంతుని కథల మీద, భగవంతుని యొక్క విగ్రహం మీద, ఆయన స్తోత్రాల మీద అభినివేశం మనకు కలగాలి ఒక్కరోజైనా కనీసం. అందుకే మన వాళ్ళు చెప్తారు ఏకాదశి పూట ఆ పని చేయండి. ఉపవాసం అంటే అర్థమేమి? ఉప సమీపే అని అర్థం అండి. ఉప అంటే దగ్గర, వాసము అంటే ఉంచుట అని అర్థం. ఏ ఉంచాలండి ఉపవాసం అంటే? మన ఇంద్రియాలన్నింటినీ రోజు బాహ్యంగానే మనవన్నీ కూడా ఇంద్రియాలు ప్రవర్తిస్తున్నాయి. ఈ కళ్ళు బయటికి పోతున్నాయి, ఈ చెవులు అక్కర్లేనివి వింటున్నాయి, ఈ నోరు అక్కర్లేనివి మాట్లాడుతుంది, 2 పనులు చేస్తుంది ఒకటేనండి, అక్కర్లేనివి తింటుంది. అతి భుక్తి అతి భుక్తి దీనికి ఉన్నాయండి. అతిగా మాట్లాడడం, అతిగా తినడం. ఇది నోటిని ఒక్కదాన్ని జీవిస్తే చాలండి మనిషి మనం గొప్పవాళ్ళం అయిపోతాం. ఈ నోటిని ఒక్కదాన్ని అతిగా మాట్లాడకుండా, అతిగా తినకుండా. ఇప్పుడు నన్ను అడగండి, స్వామి అతిగా మేం కాదు మీరే మాట్లాడుతున్నారు, 2 గంటల సేపు కాముగా మేము కూర్చుంటున్నాం అని. అంటే భగవద్గీతలు మాట్లాడడం అతి మాట్లాడడం కాదు. అతిగా మాట్లాడడం అనేది వ్యర్థమైన కాలక్షేపాలు చేస్తూ ఉంటే అది మంచిది కాదు. అతి బుద్ధి అతి బుద్ధి సద్య ప్రాణాపహారిణి అని శాస్త్రం చెప్తాను. అతిగా మాట్లాడడం, అతిగా తింటాం ప్రాణాలు తొందరగా ఎగిరిపోవడానికి హేతువులు అని చెప్తారు. అందువల్ల ఈ నోటిని ఆధీనంలో పెట్టుకోవాలి, ఈ ఇంద్రియాలన్నింటినీ ఆధీనంలో ఉంచాలి. ఏం చేయాలి వీటిని అంటే అంతర్ముఖంగా వీటిని తీసుకురావాలి. బహిర్ముఖంగా ఉన్నాయి మన ఇంద్రియాలు, బయట ఉండే వాటన్నిటిని గ్రహిస్తున్నాయి. కానీ అంతర్ముఖం చేసి లోపల మనం నియమిస్తూ నడిపించే ఆ పరమాత్మ వైపు ఉంచండి ఇంద్రియాలని. చూచే కళ్ళు కనీసం నెలలో ఒకసారి, 11 రోజులకు ఒకసారి ఈ ఇంద్రియాలన్నీ దేవుని దగ్గర పెట్టండి. ఉంచుట అంటే దేన్ని ఉంచాలి? ఉప అంటే దగ్గర, వాసం అంటే ఉండడం. మన ఒక్కరోజు దేవుడి దగ్గర ఉండాలి. అంటే దేవుడి దగ్గర ఫిజికల్గా ఉన్న మైండ్ ఎక్కడో ఉండకూడదు, మైండ్ కూడా అక్కడే ఉండాలి. ఆ రోజు కనీసం స్వామి యొక్క నామోచ్చారణ, ఆయన కథలు వినటం, ఆయన గురించి పాడటం, ఆయన గురించి భజించడం, ఇవన్నీ చేస్తూ ఉపవాసం అనగానే బలవంతంగా తిండి మానేస్తారు మన వాళ్ళు. కానీ బలవంతంగా తిండి మానితే అది మంచిది కాదు. నీకు ఆకలిస్తే వెళ్ళి తినే. కానీ ఉపవాసం అంటే ఏంటంటే నువ్వు ఉండేటటువంటి ఆ భగవత్ కథ, ఆ భగవన్నామ సంకీర్తనలో పడిపోయి నువ్వు ఆకలి దప్పిక అన్నిటిని విసర్జించగలగా. అది గుర్తు రాకూడదండి. అయ్యో నాకు ఆకలిస్తుంది, ఈరోజు ఉపవాసం కదా, ఎవరన్నా వచ్చి ఆయన పులిహోర తింటారంటే అయ్యో సారీ అండి ఈరోజు ఉపవాసం, ఉంచండి ఫ్రిడ్జ్లో రేపు వస్తానంటాడండి వీడు. ఎంత ఆకృతండి వీడికి ప్రసాదాల మీద. వాడికి అనిపిస్తుంది ఉంటుంది, అలా కూడా అనిపించకూడదు అండి. చూచే ప్రసాదాన్ని సర్లే ఈరోజు వీళ్ళు తింటున్నారుగా రేపు తిన్నానులే మనం అని మనస్సులో కూడా అనుకోకుండా దాన్ని చూస్తే మట్టిని చూసినప్పుడు తిన్నా అనిపిస్తుంటండి మనకి. అలా ఎలా అనిపించకుండా ఉంటుందో అలా అనిపించాలండి మరి. అలాంటి నిష్ట ఏకాదశి ఉపవాసం అంటే. ఉపవాసం అంటే వాడు పరమాత్మ యొక్క ఆరాధనలో ఉండి ఆ ఆరాధనలో మైమరిచిపోవాలి. సీరియస్ చూస్తుంటే తిండి తినాలి అనే ఆలోచన మర్చిపోయినట్టుగా వీడికి కూడా భగవంతుని యొక్క ఆరాధనలో ఉండి ఆ కథలు వింటూ ప్రసాదం తినకుండా ఉండే, అంటే ఆ గడ్డి తిన్నంత నిష్ఠ వాడికి కలగాలి. దానికే పేరు ఉపవాసం అంటారు. దేవుని దగ్గర వాడి ఇంద్రియాలని ఉంచటం, వాడి మనస్సును ఉంచటం ప్రధానంగా, దానికి పేరు ఉపవాసం అంటే. అందుకే మనకు ఉపవాసాలు రోజు లేవండి. రోజు చేస్తే ఉపవాసం కాదు, అది వేరే వాసం అవుతుంది అది. అందువల్ల ఉపవాసం కేవలం ఏకాదశి ఒకటే. ఏకాదశి ఒక్క ఉపవాసం చేస్తే చాలు, అన్ని వ్రతాలు చేసినట్టే. మనకి బ్రహ్మచారులు ఉంటారు, యజ్ఞం చేస్తుంటారు రోజు. ఉదయం సాయంత్రం బ్రహ్మచారులు హోమం చేయాలని శాస్త్రం చెప్తాను. అగ్ని కార్యం అంటారు దానికి పేరు. ఆ అగ్ని కార్యం చేసేటప్పుడు సమిధలు వేస్తూ ఉంటారు. ప్రాదేశ మాత్రం ఇంత ఉంటే సమిధలు రోజు పుల్లలు ఉదయం సాయంత్రం హోమం చేస్తారు. ఆ హోమం చేసేటప్పుడు వాడు చెప్తాడు, ఒక పుల్ల వేస్తూ మంత్రం చెప్తారు, సమిధమాదాయ అగ్నే సర్వవ్రతో భూయా సద్విస్వాహ అని వేస్తారు. ఒక పుల్ల వేస్తే అన్ని వ్రతాలు చేసినట్టే. అందుకే బ్రహ్మచారికి వ్రతాలు లేవు. బ్రహ్మచారి వేరే వ్రతాలు ఏం చేయక్కర్లేదు. నందికేశ్వర వ్రతము, సత్యనారాయణ స్వామి వ్రతం, ఇలాంటి వ్రతాలు వాడికి ఏం లేవండి బ్రహ్మచారి. ఒక్కరోజు ప్రతిరోజు ఉదయం సాయంత్రం వాడు హోమం కనుక చేసినట్టయితే చాలండి. 10 నిమిషాల పని, అంతే, ఎక్కువ పని కూడా కాదు. కూర్చొని 16 పుల్లలు ఎన్నో ఉంటాయి, ఆ 16 పుల్లలు అగ్నిహోత్రాన్ని పెట్టుకోవడం, మంత్రాలు 16 మంత్రాలు చెప్పడం, వెయిట్, అంతే. వారికి ఇంకో వ్రతం లేదండి. అలాగే సర్వప్రాణి కోటికి ఉండే ఒకే వ్రతం ఏకాదశి వ్రతం. ఆ ఒక్క వ్రతం చేస్తే అన్ని వ్రతాలు ఆచరించినట్టే. ఆ వ్రతం ఆచరించకుండా ఎన్ని వ్రతాలు నువ్వు ఆచరించినా అన్ని వ్రతాలు నువ్వు వదిలేసినట్టే. అందువల్ల ఒక్క వ్రతాన్ని కనుక మనం ఆచరిస్తే అన్ని వ్రతాలు చేసినట్టు అవుతుంది. మిగతా వ్రతాలన్నీ ఆచరించి ఏకాదశి చేస్తే మిగతా వ్రతాలన్నీ పోతాయండి, వాటి ఫలం ఏం మనకి రాదండి. అందువల్ల ఏకాదశి వ్రతం మాత్రం తప్పక చేయాలి. ఏమిటి ఏకాదశి వ్రతం యొక్క నియమం? నేను అడిగారు, ఒకసారి చెప్పేసుకున్నాం అనుకోదాం. రాత్రౌ జాగరణం కృత్వా, ఏకాదశి పూట మనకి చేయవలసిన కార్యాలు చెప్పారండి.
ఏకాదశిలో కర్తవ్యం ఏంటంటే భోజనద్వయం అని చెప్పారు. ఏం చెప్పారు? భోజనద్వయం. ద్వయం అంటే 2 సార్లు. ఏం చేయాలి ఏకాదశి పూట? భోజనద్వయం అంది, 2 సార్లు తినాలి. అదేంటి స్వామి ఏకాదశి పూట తినద్దు అంటున్నారు, మరి ఇప్పుడు భోజనద్వయం అంటుంది అంటే భోజనద్వయం అంటే భోజనం 2 సార్లు తీసుకోమని కాదు. భో అంటే సంస్కృతంలో అయ్యా అని అర్థం. భోజన, ఓ జనులారా, ఏకాదశి పూట కర్తవ్యం 2 చెయ్యాలి. ఏమిటిది? రాత్రౌ జాగరణం కృత్వా, ఏకాదశి రాత్రంతా జాగారం చేయాలి. దివాచ హరి కీర్తన. అయితే సరే అండి, ఏకాదశి రాత్రంతా నేను జాగారం చేసి ద్వాదశి పూట పడుకుంటా అంటే కుదరదుటండి. ద్వాదశి పూట మధ్యాహ్నం పడుకోకుండా ఉండాలి. తినగానే ఇప్పుడు నిద్ర వస్తుంది కదండి, పడుకోకుండా వాడు భగవన్నామ సంకీర్తన చేస్తుండాలట. దివాచ హరి కీర్తనం అలా చేయాలి తప్ప రాత్రంతా నేను మెలకుగా ఉన్నా కనుక నేను పగలు పడుకుంటా అని పడుకోకూడదుటండి. ద్వాదశి పూట రాత్రి మళ్ళీ సీను ఉండాలి వాడికి. అలా ఏకాదశి నియమం మనకి చెప్తారు, ఇవి చెయ్యాలి అని. ఏకాదశి వ్రతం కూడా త్రిరాత్ర వ్రతం అంటారు, 3 రాత్రుల వ్రతం. దశమి రాత్రి ఉపవాసం ఉండి వ్రతం ఆరంభిస్తాం. ఏకాదశి రోజు పరమాత్మ ఆరాధన అయిన తర్వాత ఫలహారం కొంత పెరుమాళకు ఆరగింపు చేసిన ప్రసాదం స్వామికి సమర్పిస్తాం లోపలికి. మళ్ళీ రాత్రి ఇంకేం పుచ్చుకోం, పాలు కానీ నీరు కానీ, ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే తప్ప. మళ్ళీ ద్వాదశి రోజు ఉదయాన్నే 8 గంటల లోపులోనే పరమాత్మకు ఆరాధన చేసేసి ఆరగింపు చేసేసి అప్పుడు ప్రసాదం తీసుకుంటే మళ్ళీ ఇంకా తీసుకోకుండా మళ్ళీ రాత్రికి పాలు కానీ ఆయన తీసుకుంటాడు అంతే. మళ్ళీ మరుసటి రోజు నుంచి మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు మామూలుగా. ఇది త్రిరాత్ర వ్రతం అనమాట. ఇలా కనుక ఎవరైతే నిష్ట కలిగి ఏకాదశి వ్రతం చేస్తారో, ద్వాదశి నిష్ట కలిగి ఉంటారో, మా పెద్దజీయర్ స్వామి చేసేవారండి. ద్వాదశి వ్రతపాలక అని పేరు పెద్దజీయర్ స్వామికి. ఈ వ్రతం 3 రోజులు అలా చేస్తూ ద్వాదశి ఉదయం పూటే పారణ చేసేవారు. భక్తులకి తదియారాధన, ఓ 2కో 1కో ఏదో ఒకటి, లేదంటే గుళ్ళోకి వచ్చి దేవుడికి కాస్త ప్రసాదం చేయించడమో, చేయించిన తర్వాత వాడు ప్రసాదాన్ని ముందు రోజు ఇచ్చేసి చక్కగా వాళ్ళ ఇంటి దగ్గర చేసేసుకున్నా పర్వాలేదు. అలా ఎవరికైనా ఒక సందర్పణ చేసిన తర్వాత తాను తినాలి, అది నియమం అనమాట. ఇలా చేశాడు అంబరీషుడు, ఇలా చేశారు మహనీయులైనటువంటి పెద్ద అంతా కూడా. అందుకే వాళ్ళకి గొప్ప ఫలాలు కలిగినాయి. అలా వ్రతాలు మిగతావి లేవు మనకి. గొప్ప వ్రతాలన్నీ ఒక ఏకాదశి వ్రతమే. అలాగే మిగతా పూజలన్నీ ఆసనలో ఒక కృష్ణుడికి నమస్కారం చేస్తే చాలు. ఎందుకు అశ్వమేధ యాగాలు 100, 100, 108 చేస్తుంటారు. శతాశ్వమేధి పునరాయ జన్మ, 100ల కొద్ది అశ్వమేధ యాగాలు చేస్తే మళ్ళీ జన్మ వస్తుందండి. కానీ మళ్ళీ జన్మ రాకుండా ఉండాలంటే కృష్ణ ప్రణామి నా పునర్భవాయ, కృష్ణుడికి ఒకసారి నమస్కారం చేస్తే మళ్ళీ వాడికి జన్మే రాదుట. అలాంటి గొప్పవాడి యొక్క కథను నాకు చెప్పరా? ఆ స్వామి యొక్క కథలను వినాలని పరీక్షను ఇంద్రుడు కోరాడు. కోరి నాకు ఆకలి దప్పిక ఏమీ అనిపించట్లేదు, నాకు ఆ కథ యందు నిష్ట కలుగుతుంది, నాకు ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది ఆ కథ, కృష్ణ కథ అని కృష్ణుడి గురించి చెప్పమన్నాడు. అసలు కృష్ణుడు ఎలా అవతరించాడు, ఏమిటి ఆయన యొక్క కథలు అని చెప్పాడు. అప్పుడు ఈయన చెప్పాడు, నాయనా నీకు ఇంత గొప్ప నిష్ట కలగడానికి కారణం ఏమిటో తెలుసునా అని శుకుడు చెప్తున్నాడు. వాసుదేవ కథాయాంతే యజ్ఞాత నైష్ఠికీ రతి, నీకెంత గొప్ప రతి ఉందో తెలుసునా, ప్రేమ ఉందో తెలుసునా ఈ కథల యందు. ఎవడైతే గనక విష్ణుమూర్తి యొక్క కథలనే, వాసుదేవుని యొక్క కథలనే నిష్ఠతో, అంటే దాన్ని మళ్ళీ వ్యభిచారం చేయకుండా, భక్తిర వ్యభిచారిణి అంటుంటాడు కృష్ణుడు. కాసేపు మళ్ళీ ఈయన కథ, కాసేపు ఆయన కథ అనకుండా దాని ఎందే రతి కలిగి ఆ కథనే ఎవడైతే తెలుసుకోవాలనే ఆత్రుతో మననం చేస్తూ ఉంటాడో సతతం ఆ కథని, విష్ణు కథని ఎవరైతే ఆ కథని శ్రద్ధగా వింటాడో అలాంటి వాడికి మంచి బుద్ధి కలుగుతుంది. అలాంటి వాడే వీటన్నిటిని జయించగలుగుతాడు అని చెప్తూ ఆ కథను నేను చెప్తాను అని చెప్పి పూర్వం భూదేవి ఆక్రమణంతో పాపం బాధపడి భూదేవి లోకంలో భూమి యొక్క భారం చాలా పెరిగిపోయింది, భూభారం పెరిగింది, భూమి బరువు మొయలేకపోతుందట. ఎందుకంటే అసత్యాలు మాట్లాడేవారు ఎక్కువ మంది, దుర్మార్గ పనులు చేసేవారు ఎక్కువ మంది. ఇలాంటి వాళ్ళు తయారయ్యి లోకాన్ని మొత్తాన్ని పాడు చేస్తుంటే ఏం చేయాలి? నిష్కారణంగా మనుషులను చంపకూడదు కదండి. మొన్న మధ్య మన నడిగడ్డపాలెంలో ఉండే మన అర్చక స్వామి యొక్క తమ్ముడు కొడుకు, ఆయన అలా తిరుపతి వెళ్తుంటే వెనకాతలు ఎవడో ఒక సైకో సంథింగ్ అతను వెనకాతలు ఉండి కత్తితో అతను చంపేశాడు, ఇంకోని చంపేశాడు, అడ్డు వచ్చిన వాడిని పొడి చేశాడు, అందరినీ చంపేస్తున్నట్టండి. తెలుసునా మీకు? ఇండియాలో ఆ తిరుగుతున్నట్టు ఒక వ్యక్తి పాపం మాకు మొన్న వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు ఇలా అయిందండి అని చెప్పి బాధపడుతున్నారు. చూడండి, నిష్కారణంగా మనిషిని ఇప్పుడు యుద్ధ రంగాల్లో యుద్ధాలు చేసి ప్రాణాలు పోగొట్టుకోవడం దారి, వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఎక్కువైపోయారు.
అవినీతి పరులు ఎక్కువైపోయారు. ఇలాంటి కాలంలో, ఇలా ఉన్న సందర్భంలో భూదేవి ఇలాంటి వాళ్ళని మొయ్యలేక తాను గోరూపాన్ని ధరించి బ్రహ్మ దగ్గరికి వెళ్ళిందట దేవతలందరితో కలిసి. నేను మొయ్యలేకపోతున్నాను ఈ భూమిని, వీళ్ళందరినీ జనుల్ని అని చెప్పినప్పుడు బ్రహ్మ ఆలోచించాడు ఏం చేద్దామని. అందరూ విష్ణులోకానికి వెళ్ళారు. ఎవరు విష్ణు లోకం లోపలికి వెళ్ళారంట. వెళ్తే మళ్ళీ తిరిగి రారు. చెప్పాం కదా మీకు, మొదట్లో చెప్పాం. ఆ లోకంలోకి వెళ్తే మళ్ళీ నచ్చ పునరావర్తతే అని వెళ్ళటమే తప్ప మళ్ళీ తిరిగి రావడం అనేది ఉండదు. అందరూ బయట నిలబడే స్తోత్రం చేశారట. బ్రహ్మగారికి ఒక్కడికి మాత్రమే ఆ పరమాత్మ యొక్క వాక్కు వినపడుతుందండి. ఆయన లోపల నుంచి ఎవడు ప్రార్థన చేస్తాడో వాడికి ఆ వాక్కు వినపడుతుంది. బ్రహ్మ వెళ్ళాడు అక్కడికి. తత్ర గత్వా జగన్నాథం దేవదేవం వృషాకపిం పురుషం పురుష సూక్తేన ఉపతస్థే సమాహిత. అక్కడికి వెళ్ళి పురుష సూక్తంతో పరమాత్మని ధ్యానం చేసి ఆ స్వామి యొక్క వైభవాన్ని పాడగానే అక్కడ స్వామి ఏదో ఒక విషయాన్ని చెప్పాడు. ఇతను ఆనందంతో ఒకసారి కళ్ళు తెరిచాడు. బ్రహ్మ అందరికీ చెప్పాట, పరమాత్మ ఆవిర్భవిస్తున్నాడు, మనందరం వెళ్ళి భూలోకంలో నందవ్రజంలో గోకులంలో మనందరం వెళ్ళి గోపికల మన వాళ్ళంతా కూడా యాదవుల్లా పుట్టాలి, దేవతలందరూ వెళ్ళి మీరంతా అలా పుట్టండి, ఉద్భవించండి అని బ్రహ్మ ఆజ్ఞాపించాడు. పరమాత్మ చెప్పాడు ఇది అని. సాక్షాత్తు భగవంతుడైనటువంటి ఆ వాసుదేవుడు మనందరినీ రక్షించడం కోసం ఆయన అవతరించబోతున్నాడు అని ఆ విషయాన్ని చెప్పాడు. అదే కాదు, వాసుదేవుని యొక్క శక్తి అయినటువంటి వాసుదేవ కళానంత, వాసుదేవుని యొక్క ఒక కళ అనంతుడు, ఆదిశేషుడు అనమాట. ఆ ఆదిశేషుడు కూడా సహస్రవదన స్వరాట్ 1000 శిరస్సులతో గొప్ప ప్రకాశశీలుడైనటువంటి అతన్ని నాకంటే ముందు అతను పుడతాడు. కానీ ఎప్పుడు పరమాత్మను అనుసరించి పుట్టేవాడు ఈసారి పరమాత్మ కన్నా ముందు వస్తున్నట్టండి. ఎందుకంటే రామావతారంలో రామచంద్రుడికి లక్ష్మణస్వామిగా పుట్టాడు ఈ ఆదిశేషుడు. సోదరుడిగా ఉండి రామానుజ అని పేరు. అంటే రాముణ్ణి అనుజ అనుసరించి జా పుట్టినవాడు లక్ష్మణస్వామి అనమాట. అందుకే ఆయన రామానుజ అని పిలుస్తారు. ఆయన లక్ష్మణస్వామిగా పుట్టి రాముడికి ఎంత సేవ చేశాడో పరమాత్మకి ఆనందం కలిగింది. అరేరే, మా లక్ష్మణస్వామి ఎంత చేశాడు, నాతో పాటు అరణ్యాలకు వచ్చాడు, పాపం నేను స్వీకరించి ఆయన నిద్ర కానీ ఆహారం కానీ లేకుండా సర్వ సేవలు చేసిన మహనీయుడు లక్ష్మణస్వామి అండి. సేవ చేయాలి అనే ఒక కుతూహలం మనిషి ఉంటుంది, కానీ ఎక్కువసేపు సేవ చేస్తే కాసేపు అయిన తర్వాత ఒళ్ళు నొప్పి పుట్టాక సేవకోదండం చెప్పినాడు కోదండం మళ్ళీ కనపడమండి కదండి. ప్రతి వాళ్ళని సేవ చేస్తామని చెప్పండి, సేవ చేస్తామని చెప్పండి అంటాం, కానీ అందరూ వస్తారటండి. స్వామి చెప్తుంటారు, ఒక రాజుగారు ఇలాగే సేవ చేయాలంటే అందరూ మేము సేవ చేస్తాం అంటే రాజు అన్నట్ట వీళ్ళంతా ఎంత గొప్పవాళ్ళు అని, మంత్రి అన్నట్ట రాజా వీళ్ళని చూసి మోసపోకు వీళ్ళంతా దుర్మార్గులని. రాజు కోపం వచ్చి కత్తి తీసి శిరస్సు ఖండించేస్తామనుకున్నావు నా భక్తులను అన్నావంటే అన్నట్టు రాజు. సరే వీళ్ళందరినీ పిలిపిస్తా చూసుకో వీళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్తా అన్నట్టండి. అందరినీ పిలిపించారు. రాజుగారు కోట మీద కొన్ని నించోబెట్టి రాజుగారు మంత్రి గారితో అన్నట్టు, చూసావా నా సేవ చేయడానికి ఎంతమంది వచ్చారో, నన్ను అనుమానిస్తావా, వీళ్ళని అనుమానిస్తావా, ఎలాంటి వాడు అయ్యా నువ్వు అని మంత్రిని కేకలేశాడు. ఆగు రాజా అని అతను మైక్ పట్టుకుని మాట్లాడేట మంత్రి గారు. పైనుంచి రాజుగారి దగ్గర నుంచి నేను ఒక వస్తువుని విసిరేస్తున్నా, అది ఎవరికి దగ్గరికి అయితే వస్తుందో వాడు మాత్రమే రాజుగారికి ఎప్పుడు సేవలు చేయాలి, రాజుగారి సేవలో వాడు నియోగించబడతాడో వచ్చి అన్నట్టు మంత్రి గారు. అందరికీ గుండె జల్లమందండి, అమ్మో ఎవడి మీద పడుతుందో ఏం వేస్తాడో అని. మంత్రి గారి చేతిలోంచి తన జేబులోంచి ఒక చిన్న వస్తువుని తీశాడు. ఇలా తెరిచి ఉఫ్ఫను ఊదేటండి ఒక ఈగ మొక్కని. ఆ ఈగ మొక్క అలా 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 ఎగురుతూ మధ్యలో ఒక మీద అలా పడబోతుందండి. వాడు గుండెలు ఎగిరిపోయిన అందరూ వీడి మీద అమ్మాయ్యా అనుకున్నట్టండి. వెంటనే వాడు చూశాడు, వాడికి బుద్ధి అంటిందండి. ఒకసారి తెలిసి ఉఫ్ఫను ఊదేటండి మీద పడుతుండే. అది మళ్ళీ పైకి లేచిందండి. పైకి లేచి మళ్ళీ అలా గాలికి ఎగురుతూ మళ్ళీ ఇంకోటి మీద పడబోతుంది. వాడు అనుకున్నాడు అమ్మో నా మీద పడుతుంది, వాడు కూడా ఉఫ్ఫను ఊదేటండి. అలా ఒకటి మీద ఎవరి మీద పట్టలా. ఇక ఆ ఈక ఎవరి మీద పడకూడదని అందరూ ఉఫ్ఫను ఊదడం మొదలు పెట్టేటండి. అది మళ్ళీ వచ్చి రాజుగారి మీద పడిందిటండి. దాని అర్థమేమి, నీ సేవ నువ్వు చేసుకో, మమ్మల్ని అడక్కో. చూడండి మంత్రి చెప్పాట, చూసారా రాజు వీళ్ళంతా ఎంత దొంగలో, పైకి మాత్రం అందరూ మేము నువ్వంటే ఇష్టం పడి చేస్తాం సేవ చేస్తాం అంటున్నారు, కానీ ఎక్కువ ఎవడు సేవ చేయడయ్యా నమ్మకెవరిని చెప్పేటండి. మన తెనాలి రామలింగడి కథలు అందరూ మనం చూస్తూనే ఉంటాం. పాలు పోయండరా అంటే అందరూ నీళ్ళే వస్తారు కదండి పాపం. అలా కదలనమాట, లోకంలో ప్రతివాడు అలాంటి వాడే తప్ప మంచివాడు దొరకడం చాలా కష్టమయ్యా, నీకు సేవలు చేసేవాడు చాలా కష్టం అలా మనం ఉంటాం. కానీ లక్ష్మణస్వామి ఎంత గొప్పవాడండి. రామచంద్రుడు
చాలా అందంగా చెప్తుంది రామాయణం. సీతమ్మ వారు పాపం రాముడితో ఉందాం అనుకుంటే పెళ్ళి అయిన దగ్గరించి మరి దశరథుడికి చాలా మంది భార్యలు కదండి, 365 మంది ఉన్నారు. వాళ్ళకుండే రాముడి మీద ప్రేమతో మాట్లాడితే సీతారాములు ఏకాంతంలో మాట్లాడదాం అనుకునే సమయంలో వెంటనే ఒక భార్య వస్తుంటండి, ఒక ఆవిడ దశరథుని భార్య. రామా ఇదిగో నీకోసం గులాబ్ జామ్ చేశా తిను ఒకసారి అంటుంటండి. పాప ఆవిడ తిందాం అనుకున్నా సరే అక్కడ పెట్టి తింటా అంటట. మర్చిపోకనే ఆవిడ వెళ్ళగానే మళ్ళీ సీతే అని పిలవబోతుంటే ఇంకోటి వస్తుంది, రామా ఇదిగో జంతికలు అంటుంటండి. అసలు సీతమ్మ అనుకుంటే ఏమిటిది, పెళ్లి చేసుకున్నాం కానీ ఒక్కరోజు కూడా రాముడితో ఏకాంతం అనేది లేదుటండి. ఎందుకంటే మరి 365 మంది రావాలంటే ఎప్పుడు వస్తున్నా మరి రాముడి దగ్గర మిగతా వాళ్ళంతా కాంపిటీషన్ ఉంటున్నారు, ఎవరు లేని సమయంలో రావాలి, మనం మాట్లాడాలనే ఉద్దేశంతో అర్ధరాత్రి పూట రావడం మొదలుపెట్టండి అందరూ. పాపం పగలు రాత్రి రాముడికి నిద్ర ఉండదు, సీతమ్మకి నిద్ర ఉండదు. ఇది గమనించి అరణ్యవాసం రాగానే ఎగిరి గంతేసేట లక్ష్మణస్వామి. అమ్మయ్య అరణ్యవాసం వచ్చింది. సీతమ్మ చాలా ఆనందపడిందమ్మా, రాముడితో హ్యాపీగా ఉండొచ్చు అని. కానీ లక్ష్మణస్వామి బయలుదేరాడు. ఫోన్లో ఒకడే కదా వస్తే వచ్చేళ్ళి అనుకుంది. కానీ వాళ్ళందరికీ పెట్టుడండి లక్ష్మణస్వామి ఒక్కడు, పగలు రాత్రి వదిలిపెట్టడే. సీతమ్మ అందట, అయ్యో స్వామి మీరు ఒక నిర్దేశించండి లక్ష్మణస్వామికి, ఏదో ఒక సమయంలో సేవ చేయమనండి, ఎప్పుడు పెడితే అప్పుడంటే పగలో రాత్రి ఒక డ్యూటీ తీసుకోమనండి అందట. సీతమ్మ చెప్పిందట. సరే రామచంద్రుడు అడిగట, లక్ష్మణ చాలా ఇబ్బందులు పడుతున్నావా, ఎందుకు ఇంత సేవ అన్న, నువ్వు ఇబ్బంది పడకన్నా అన్నట్ట లక్ష్మణస్వామి. కాదు నాన్న, ఏదో ఒక సమయం పెట్టుకో, పగలో రాత్రో లేదా లోకమంతా నన్ను నిందిస్తుంది, ఎప్పుడూ నువ్వు సేవలు ఎందుకులే, సీతమ్మ కూడా ఉంది కదా, నువ్వేదో ఒక సమయం నిర్ణయించుకో అన్నట్ట. వెంటనే లక్ష్మణస్వామి తడబడాయించకుండా, జాగ్రత్త స్వపతశ్చతే, నువ్వు మెలుగుగా ఉన్నప్పుడు, నేను నిద్రపోయేటప్పుడు నేను నీ సేవ చేస్తా అన్నట్టండి. సీతమ్మ అనుకుంది, ఇంకెప్పుడు నేను చేయను నా పతి సేవ, ఖాళీనే లేదండి. అలా లక్ష్మణస్వామి పెట్టండి. ఎంత సేవ చేస్తాడంటే తన గురించి తను ఆలోచించుకోడు, రామ 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 అంతే. అంత సేవలు చేశాడు ఈ మహనీయుడు. మరి ఇతనికి నేను సేవ చేయాలనిపించిందట స్వామికి. అందుకే ఆయన్ని అనుసరించి ఈయన పుట్టాడు. ఇప్పుడు రామ అనుజ అంటే కృష్ణుడు కూడా పేరు. ఏం పేరు కృష్ణుడికి? రామానుజ అంటే బలరాముని అనుసరించి జా పుట్టినవాడు అని అర్థం అండి. రామానుజ అంటే కృష్ణుడి పేరు కూడా. మళ్ళీ ఆయన అనుకున్నట్ట లక్ష్మణస్వామి బలరాముడు, అయ్యయ్యో నువ్వు రావడం ఏంటి, నేనే నీకు అనుజుడుగా ఉంటాను. మళ్ళీ ఆయనే రామానుజుడిగా కలియుగంలో వచ్చారు. రామానుజ వారిది 1000వ సహస్రాబ్ది వస్తోంది. 1000వ సంవత్సరం పుట్టి రేపు మనం 2016లో జరుపుకుంటాం. ఆ సమయంలో మన శంషాబాద్లో రామానుజ గారికి చిహ్నంగా సహస్రకుండాత్మక లక్ష్మీనారాయణ క్రతువు జరగబోతోంది. ఆ కార్యక్రమాన్ని కూడా మీ అందరినీ ఇప్పుడే ఆహ్వానించేస్తున్నాం. తప్పకుండా రండి. వచ్చిన వారందరికీ తదియారాధన చేయడానికి శ్రీమాన్ తోటావారి కుటుంబం అంతా కూడా ముందుకు సిద్ధం అయ్యారు. ఒక 8 లక్షల మంది కనగానే ఓకే మేము చేసేస్తాం అంటున్నారు వాళ్ళు. కానీ వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ఆచార్యుల యొక్క మంగళాశాసనం అందుతున్నాయి. చక్కగా అందరం కలిసి ఆ కార్యక్రమంలో కూడా మనం పాల్గొనాలి. అలాంటి ఆ స్వామి రామానుజుడే ఆయన అనంతుడిగా ఉన్నాడు కదా, ఆయన ముందు వస్తాడు, బలరాముడిగా అవతరిస్తాడు అని చెప్పారటండి స్వామి. చెప్పి అగ్రతో భవితా దేవో హరే ప్రియ చికీర్షయ, ఆయన ముందు వెళ్ళి ఆవిర్భవించి చక్కగా ఇచ్చేస్తాడు అని చెప్పి చేస్తారనమాట. అలా కథ జరుగుతుంది. ఆ తర్వాత శుకుడు చెప్తాడు అసలు కృష్ణుడు ఎక్కడ అవతరించబోతున్నాడు, ఏ ప్రాంతంలో అవతరించబోతున్నాడు, దానికి పూర్వరంగం అంతా సిద్ధం అవుతూ శ్రీసుఖ మహర్షి కథ అంతా చెప్తున్నాడు. సూరసేనో యదుపతి, సూరసేనుడు అని ఒక రాజు, యాదవపతి అనమాట అతను. వాళ్ళందరికీ యాదవులందరికీ కూడా ఆయన రాజు. ఆయన మధురాపురాన్ని కేంద్రంగా చేసుకుని చక్కగా అక్కడ మాధురము సూరసేనము అనే 2 దేశాన్ని చక్కగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో యాదవ రాజులందరికీ కూడా రాజధానిగా దాన్ని చేసుకుని చక్కగా పరిపాలన చేస్తున్నారు మధుర యందు. అలాంటి మధురే మన శ్రీకృష్ణుడు నివాస కేంద్రంగా ఉంచుకున్నదనమాట. అలాంటి కేంద్రంలో ఉన్నప్పుడు అక్కడే సూరవంశీయుడైనటువంటి వసుదేవుడు ఆ మధురానగరంలో వివాహం చేసుకున్నాడు. దేవకీ దేవిని వివాహం చేసుకుని అక్కడ చాలా చక్కగా వివాహం జరిగింది. రథాన్ని అధిరోహించి బయలుదేరబోతున్నాడు. అలా బయలుదేరేటప్పుడు ఈ దేవకీ దేవి యొక్క పినతండ్రి కొడుకు ఆయన ఉగ్రసేనుడి యొక్క కుమారుడు అనమాట, కంసుడు అనమాట. ఆ కంసుడు చెల్లెల మీద ప్రేమ వాడికి వచ్చి, నా చెల్లెల యొక్క వివాహం చక్కగా నేను జరిపించాను కనుక నేనే ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి వాళ్ళ ఊళ్ళో దిగబెడతానని చక్కగా రథాలన్నింటినీ ఏర్పాటు చేశాడు. గుర్రాన్ని వాటిని పెట్టుకుని పగ్గాలు పెట్టుకుని వాళ్ళకి ఎన్నో ఇచ్చేటండి. చతుశతం పారిబర్హం గజానాం హేమమాలినాం అంటూ వాళ్ళకి ఏనుగుల్ని ఇచ్చేటండి. ఎన్ని ఏనుగులు ఇచ్చాడో 10,000 గుర్రాలు ఇచ్చేటండి. అలాగే 1800 రథాలన్నింటినీ ఏర్పాటు చేసేట.
దేవబంధువులన్నీ మోగిస్తారట, వాళ్ళంతా ముందు మోగిస్తూ ఆ రథాన్ని పట్టుకుని వెళ్తున్నాడు తీసుకువెళ్ళడానికి. అలా వెళ్ళే సమయంలో పతి ప్రగ్రహీణం కంసం ఆభాష్యా శరీరవాకు, అశరీరవాకు ఒకటి మాట్లాడిందట. పతి మార్గ మధ్యంలో, పతి అంటే మార్గం, ఆ మార్గంలో వీడు ప్రయాణమై ఒకసారి గుర్రాన్ని ఎలా అని కొంచెం దూరం అలా వెళ్ళాడో లేదో అశరీరవాణి మాట్లాడిందట. ఓరి మూర్ఖుడా, ఎక్కడికి పోతున్నావు, నీ మృత్యువుని నువ్వే తీసుకుపోతున్నావు అని ఆదేశించిందట. ఆగిపోయాడు ఒకసారి. అస్యాస్త్వామష్టమో గర్భో, ఈవిడి యొక్క ఏ చెల్లెలనైతే నువ్వు సాగనంపుతున్నావో ఈవిడికి అష్టమ గర్భంలో పుట్టేటటువంటి వాడు హంతాయాం వహసేవుధ, వాడు నిన్ను తుదముట్టిస్తాడు, వాడు నిన్ను చంపుతాడని తెలియగానే వెంటనే రథం నుంచి దిగాడు, ఖడ్గం పట్టుకున్నాడు, ఆవిడ చంపబోతాడు. అక్కడ వసుదేవుడు ఎంతో ప్రార్థన చేస్తాడు, వరే నాయన చెల్లిని చంపకూడదురా, తప్పురా అంటే నీలాంటి ధర్మాత్ముడు రాజు అంటూ వాడిని పొగుడుతూ నానా రకాలుగా మాట్లాడతాడు. ఎంత చెప్పినా వాడు అసలు వినడు వాడు. అయితే వాడికి ఉంది మనస్సులో, ఆడదాన్ని చంపితే మళ్ళీ లేనిపోని పాపం వస్తుందేమో, ఏమన్నా అంటుతుందేమో అనే ఒక భావంతో వాడుంటాడు కంసుడు కూడా. ఎందుకంటే లోకం మొత్తం అపకీర్తి కదా, అది చెడ్డ పేరు వస్తుంది కదా, ఏం చేయాలి? ఇలాంటి సందర్భంలో కంసుడితో ఏం చెప్పి ఇతన్ని మార్చాలి అంటే ఇతనికి అనిపిస్తుంది, లోకంలో వసుదేవుడు అనుకుంటాడు లోకంలో మరణం ఎప్పటికైనా వస్తుంది కదా, సరే వీడిని శరణ వేడదాం, వీడిని ఒక మాట చెప్దాం, వీడికి నచ్చే మాట. రేపొద్దున కంసుడు ఎలాగూ ఇప్పుడు ఒప్పుకున్నా రేపొద్దున వాడు ఇంటికి వచ్చిన తర్వాత కాలం ఎలా ఉంటుందో తెలియదు కదండి, రేపటి రోజున ఏం జరుగుతుందో మనకి తెలియదు కదా. నా పిల్లలన్నీ వీడు పుట్టిన ప్రతి పిల్లవాడిని వీడికి ఇచ్చేస్తా అని చెప్దాం, రేపొద్దున ఇద్దాం అని చెప్పిన తర్వాత ఇప్పుడు రేపొద్దున పిల్లలు కలిగే లోపులోనే విడిపోతే, అష్టామ గర్భం దాకా వద్దు, ఈ లోపులోనే వాడు చచ్చిపోతే ఇప్పుడు నా పిల్లలు నాకు సేఫ్గా ఉంటారు కదా, ఇస్తాను ఒక మాట ఇద్దాం అనేసి వెంటనే వాడికి ప్రియం కలిగేలాగా నీకు నా పిల్లలందరినీ నేను తీసుకొస్తాను, పుత్రాన్ సమర్పయిష్యేస్య, నేను పుట్టిన ప్రతి పిల్లల్ని కూడా నేను నీ దగ్గరికి తీసుకొచ్చిస్తాను అని పలికేటండి. అలా పుట్టిన ప్రతి పిల్లల్ని కూడా తీసుకుని ఇతను ఇవ్వడం జరిగింది. దేవికి వసుదేవుడికి 8 మంది పిల్లలతో పాటు ఒక ఆడపిల్ల కూడా పుట్టింది, సుభద్ర అని పేరు. ఇలా దాని వృత్తాంతాన్ని చెప్తారనమాట. ప్రతియాతు కుమారోయం, ప్రతిసారి పుట్టే పిల్లలందరినీ తీసుకువెళ్ళి ఇవ్వాలి అనే ఉద్దేశంతో మాట ఇచ్చాడు కనుక పుట్టిన పిల్లవాడిని తీసుకువెళ్ళి ఇచ్చేసేట వసుదేవుడు. ఇవ్వగానే వెంటనే అక్కడ పిల్లవాడిని ఎప్పుడైతే తీసుకొచ్చాడో కంసుడు చూసి అయ్యో వీడిని ఎందుకు చంపడం అని ఫస్ట్లో మంచి బుద్ధి పుట్టింది, సరేలే వీడి కాదు కదా వీడిని చంపడం దేనికి, పుట్టేవాడు నాకు శత్రువు 8వ గర్భం వాడు గనక వాడి సంగతి అప్పుడు చూస్తారని తీసుకుపో, వీడి నీ దగ్గరే అట్టు పెట్టుకో అన్నట్ట. సంతోషంతో వచ్చిన మనసులో భయం, వీడు కంసుడు ఎలాంటి వాడు, దుర్మార్గుడు, మళ్ళీ వీడి బుద్ధి ఎలా మారిపోతుందో తెలియదు, ఏం చేస్తాడో అని చెప్పి సరే అని వెనక్కి వచ్చాడు. ఈ లోపల నారదుడు వచ్చేటండి కంసుడి దగ్గరికి. నారదుడు అన్నట్ట, నాయనా నీకు తెలియదు ఇది దేవమాయ, దేవతలంతా కలిసి ఇక్కడ వసుదేవుడు కానీ దేవక్ కానీ వీళ్ళంతా దేవతల యొక్క కంసుతో పుట్టిన వాళ్ళు, వీళ్ళంతా నీ ఆయువు మూడించడానికి కోసం వచ్చినటువంటి వాళ్ళు, యాదవులంతా కూడా దేవతలే సుమా అని అన్ని విశేషాలు చెప్పేటండి. చెప్పి నువ్వు జాగ్రత్త, అయినా పిచ్చివాడా 8వ వాడు అని చెప్తే అష్టమ గర్భం అంటే ఫస్ట్ నుంచి వచ్చిన వాడు 8వ వాడు అని అనుకోకు, 8 నుంచి నువ్వు ఎక్కేసుకొని వీడు 8వ వాడు అవ్వచ్చు. దేవతల యొక్క మాయా పన్నగాలు ఎలా ఉంటాయో తెలియదు, వాళ్ళు ఎలా వాళ్ళు ఆలోచిస్తారో తెలియదు అని చెప్పాట. వెంటనే ఆ పిల్లవాడిని తీసుకొచ్చాడు, పుట్టిన ప్రతి పిల్లవాడిని చంపడం మొదలుపెట్టాడు. నారదుని యొక్క వాక్యాన్ని విని ఇలా జరుగుతూ ఉండగా చివరికి ఈవిడ ప్రతి పిల్లవాడు పుట్టడం, శరీరాన్ని వదలటం. అంటే ఇతనికి కంసుడు కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నట్టండి. ఎలాంటి వాళ్ళు తెలిసిన ఫ్రెండ్స్, అందరూ దుష్టులే. వాళ్ళంతా కూడా ప్రళంబ, బక, చామూర, తృణావర్త, మహాసనై ఇలాంటి వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకున్నట్టండి. వాళ్ళల్లో పూతన కూడా ఉంది, కేసి అని ఒకళ్ళు ఉన్నారు, ధేనుకుడు ఉన్నాడు, బాణుడు ఉన్నాడు. ఇలా వీళ్ళందరినీ పెట్టుకొని మనకి శత్రువులు పొంచి ఉన్నారు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలంటే వాళ్ళతో, అలాంటి వాళ్ళ యొక్క శత్రువులతో రాక్షసులతో సహవాసం చేసేటువంటి క్రూరుడు అనమాట ఈ కంసుడు. అలాంటి వాడి దగ్గర 7వ గర్భాన్ని మళ్ళీ వీడు ధరించింది దేవకీదేవి. సప్తమో వైష్ణవం ధామ యమనంతం ప్రచక్షతే, ఇది భగవంతుని యొక్క కళామాత్రంతో ఆ అనంతుడు వచ్చి గర్భంలో చేరిన తర్వాత మనకు అనిపిస్తుంది కదండి, వీళ్ళందరికీ అనిపించింది అమ్మో ఈ తేజస్సే 7వ వాడే గర్భంలో ఉన్నప్పుడే ఇంత తేజస్సు ఉంది, ఏమవుతుందో అనిపించింది.
వెంటనే పరమాత్మ నారాయణుడు తన యొక్క మాయాదేవికి చెప్పాటండి. మాయాదేవికి చెప్పి, ఓ మాయా, నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నా, నువ్వు వెళ్ళి దేవకీదేవి గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువుని తీసేసి ఆ గర్భం నుంచి బయటికి తీసి నువ్వు వసుదేవుని యొక్క భార్య, చాలామంది భార్యలు ఉన్నారటండి వసుదేవుడికి కూడా, ఆ భార్యలంతా కూడా కంసుడి భయానికి భయపడిపోతూ వాళ్ళంతా ఏం చేస్తాడు అని నందవ్రజంలో ఉన్నారు. నువ్వు తీసుకువెళ్ళి వాళ్ళల్లో రోహిణి అనే ఆవిడ యొక్క గర్భంలో ఈ పిల్లవాడిని చేర్చు అని చెప్తాడు. ఆ మాయాదేవి అలాగే వెళ్ళి, నువ్వు అలా చేయటం వల్ల లోకంలో నువ్వు కీర్తించబడతావు, నేను చక్కగా అందరూ పూజిస్తారు అని చెప్పాట. అలాగే ఈవిడ చేసింది. తీసుకువెళ్ళి ఆ యశోద గర్భంలో ఉన్నటువంటి పిల్లవాడిని చిన్నగా తీసుకువెళ్ళింది. అక్కడ మళ్ళీ దాంట్లో రోహిణి గర్భంలో పెట్టింది. చాలామంది రోహిణి గర్భస్రావం అయిపోయింది, పిల్లవాడు పోయారు అనుకున్నట్టండి. అందులో జారిపోవడానికి పేరు సంకర్షణ అంటారు. అందుకే ఇతని పేరు సంకర్షణుడు అని కూడా పిలుస్తారు బలరాముడు. సంకర్షణ శ్రీరపాణి ఆయన మనకు అమర కోసం చెప్తూ ఉంటుంది. అయితే ఈ బలరాముడు ఈయన మంచి బలంతో ఉన్నాడు, మంచి అందగాడు, అందరినీ ఆకర్షిస్తాడు కనుక, ఆనందింపజేస్తాడు కనుక ఇతని పేరు రాముడు. ఆనక దుందుభి అని పేరు కూడా ఉన్నాయండి ఇలాగ బలరాముడికి. ఇలా చేసి ఆ మాయాదేవిగా పరమాత్మ చెప్పాట, నువ్వు దేవకీదేవి గర్భంలో నేను మళ్ళీ ప్రవేశిస్తానన్న అంశతో నువ్వు యశోదకు నువ్వు పుడతావు అని పరమాత్మ చెప్పాడు. చెప్పి, నాకు కనుక నువ్వు ఇలాంటి కార్యం చేయడం వల్ల నీకు ఎన్ని లాభాలు కలుగుతాయో చెప్తాను విను. నీకు ఈ లోకంలో చాలా మందిని అర్చిస్తారు. అర్చిష్యంతి మనుష్యస్వాం సర్వకామ వరేశ్వరి. నిన్ను ఆరాధించిన వాళ్ళందరికీ కూడా అన్ని వరాలు నువ్వు ఇస్తావు. వాళ్ళంతా కూడా నీకు ధూపోపహార బలిభి, ధూపము ఉపహారాలు బలి నీకు ఇస్తూ ఉంటారు చాలామంది. అంటే మేకబలో ఏదో బలి, నీకు బలిదానాలు అందరూ చేస్తుంటారు. నువ్వు సర్వకామ వరప్రదాం, అందరికీ అన్ని కామాలు కోరికలు తీర్చేదాన్ని నువ్వు అవుతావు. నీకు కొన్ని పేర్లు కూడా ఉంటాయని కృష్ణుడు వరాన్ని ఇచ్చేటండి ఆవిడికి. నామధేయాన్ని కుర్వంతి స్థానాన్ని చ వర నరాభుడి. నీకు లోకంలో నరులంతా నిన్ను ఇలా పిలుస్తారు. ఎలాగా? దుర్గా, దుర్గా అని పిలుస్తారు. భద్ర అంటే భద్రకాళి ఇలా పిలుస్తారు. విజయ, వైష్ణవ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, నారాయణి, ఈశాని, శారద, అంబిక అనే పేర్లతో నిన్ను పిలుస్తారు. లోకంలో నీకు ఈ పేర్లు వస్తాయని చెప్పగానే ఇవి ఆనందించి స్వామి చుట్టూతా ప్రదక్షిణం చేసి వెళ్ళిందటండి మాయ. స్వామి చెప్తుంటాడు, మమ్మ మాయా దురత్తయ్య అంటుంటాడు కదండి. ఆ మాయను ఎవరు తెలుసుకోండి. అక్కడికి వచ్చాడు. ఈ మాయాదేవి ఆ గర్భాన్ని తీసింది, అందులో రోహిణిలో ప్రవేశింపజేసింది. అటువంటిది ఈవిడనమాట. అలా బలరాముడు ఈ పరమాత్మ దగ్గర అనుజ్ఞ తీసుకుని ఈ గర్భంలో ఉన్న శిశువుని అక్కడ పెట్టింది. వాళ్ళంతా రోహిణి గర్భంలో ఉదయించినటువంటి ఆ సంకర్షణుడు చక్కగా గర్భంలో ఉన్నాడు. అక్కడ పుట్టడం కూడా జరుగుతుంది. వాళ్ళని చాలా ఆనందిస్తారన్నమాట. ఆ తర్వాత యోగమాయ దేవకీదేవి యొక్క గర్భం నుంచి ఆకర్షించేసింది కదా. ఇలాగా ఆకర్షించిన తర్వాత భగవంతుడు మళ్ళీ వసుదేవుని యొక్క తేజస్సులోకి ప్రవేశించి ఆ వసుదేవుని నుంచి ఈయన దేవకీదేవి గర్భంలోకి ప్రవేశిస్తాడు స్వామి. ప్రవేశించిన తర్వాత చాలా ఎప్పుడైతే పరమాత్మ దేవకీదేవి గర్భంలో పెరుగుతుండేటప్పుడు ఆవిడికి ఒక దివ్యత్వం ఆవిడకి ఆపాదించబడింది. దివ్యత్వం వచ్చింది, ఆపాదించడానికి తీసుకొచ్చి పెట్టడం, కానీ దివ్యత్వం అనేది సహజంగానే వచ్చేసింది. ఈవిడికి రోజు రోజుకి కాంతి పెరుగుతుంది. ఈవిడలో రాక్షస స్త్రీల యొక్క కాంతి అంతా తగ్గిపోతుందటండి. వాళ్ళకి భయం వస్తుంది. ఈవిడికి తెలియని ఒక అద్భుతమైన మంగళప్రదమైన సూచనలు వస్తున్నాయి ఈవిడ శరీరంలో. రాక్షస స్త్రీలందరికీ కూడా అమంగళాలు కలుగుతున్నాయి వాళ్ళందరికీ కూడా. అలా గర్భంలో ఉన్నప్పుడు రోజు రోజు గర్భంలో ఉన్న శిశువు పరమాత్మ పెరుగుతున్నాడు. దేవతలంతా వచ్చి పరమాత్మని ప్రార్థన చేశారట. బ్రహ్మ, రుద్రుడు వీళ్ళంతా వచ్చి పరమాత్మను ప్రార్థన చేస్తూ గర్భంలో ఉన్న శిశువుని ప్రార్థన చేస్తున్నారు. సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం సత్యస్థియోని నిహితం చ సత్యే అని పరమాత్మని సత్య అనే పేరుతో పరమాత్మని కీర్తిస్తూ, తండ్రి నువ్వు ఎంత గొప్పవాడివో కదా, నువ్వు చాలా సత్య సంకల్పుడివి. నువ్వు ఏదైనా సంకల్పిస్తే నీ సంకల్పానికి ఎదురు లేదు కదా, అన్ని సంకల్పాలు నెరవేరుతాయి. లోకంలో ఏ మనిషి అయినా సంకల్పిస్తే ఆ సంకల్పాలన్నీ నెరవేరవు, కానీ నువ్వు సంకల్పిస్తే ఆ సంకల్పానికి ఎదురు లేదు. అంటే ప్రతిదాన్ని నువ్వు ఏది సంకల్పిస్తావో దాన్ని చేయగలిగే సత్తా కలిగిన వాడివి నువ్వు అని చెప్తున్నాడు. సత్యపరం అంటే నువ్వు సత్యవ్రతుడివి.
లోకంలో సత్యమే నిన్ను పొందడానికి వస్తుంది, మనందరం సత్యాన్ని పొందడానికి వెళ్తే. అందువల్ల నువ్వు సత్యపరుడివి. త్రిసత్యం ఇంకెలాంటి వాడు? సృష్టి స్థితి లయాలనే వాటన్నిటిని కూడా నువ్వు చక్కగా నీ ఆధీనంలో పెట్టుకునేవాడు. అందువల్ల నువ్వు త్రిసత్యం అని నిన్ను పిలుస్తారు అంటూ వాళ్ళు పరమాత్మని చక్కగా ప్రార్థన చేస్తారు. వాళ్ళంతా కూడా ప్రార్థన చేసి పరమాత్మతో ఒక మాట చెప్తారు. ఆ గర్భంలో ఉన్న స్వామిని చెప్తూ, ఏకాయమోసౌ ద్విఫల స్త్రిమూల చతురస. ఎలాంటిది ఇది అంటే ఈ ప్రపంచమంతా కూడా ఆది వృక్ష స్వరూపం అండి. ఇదంతా పరమాత్మ యొక్క వృక్ష స్వరూపము. ఎలా ఉంటుంది ఇది అంటే ఇది ఏకాయనోసౌ, ఇది ప్రకృతికి ఆశ్రయమై ఉంటుందండి ఈ వృక్షం అంతా కూడా. ద్విఫల, రెండు ఫలాలు ఉంటాయి ఈ చెట్టుకి. ఏమిటా ఫలాలు? సుఖము దుఃఖము అనేటువంటి ఫలాలు రెండు ఉంటాయి. అలాగే దీనికి త్రిమూల, మూడు మూలాలు ఉన్నటువంటి వేళ్ళు. ఏమిటా మూలాలు అంటే సత్వ రజస్తమో గుణాలనేవి. చతురస, ఆ చెట్టుకి 4 రసాలు ఉన్నాయట. అవి ధర్మ అర్థ కామ మోక్షాలు, ఇవి రసాలు. పంచవిధ, అలాగే పంచేంద్రియాలు అనేంటి 5 ఉంటాయి వీటికి, జ్ఞానేంద్రియాలు. ఆ 5 వీటికి జ్ఞానాగమ ప్రకారాలు అన్నమాట. షడాత్మ, వీటికి 6 రకాలైనవి ఉన్నాయి. శోకము, మోహము, జర, మృత్యువు, ఆకలి, దాహము, ఇలాంటివన్నీ కూడా వీటికి 6 స్వభావాలు ఉన్నాయి దీనికి. సప్తత్వకు, 9 రకాలైనటువంటి త్వక్కు, చర్మాలు ఉన్నాయి వీటికి. అంటే చర్మము, రక్తము, మాంసము, మేధస్సు, అస్థులంటే ఎముకలు. మన శరీరం గురించి చెప్తున్నారు. మజ్జ అని, మజ్జ అంటే మన చూడండి చేతుల్లో ఇలా మనం తిప్పుతున్నాం అంటే ఈ మధ్య మోకాళ్ళ దగ్గర ఒక గుజ్జు ఉంటుందండి. ఆ గుజ్జు వల్ల మనకి చూడండి ఎంత చక్కగా ఫ్రీగా తిరుగుతుంటాయి చేతులు. దాని పేరు మజ్జ అంటుంటారు. అది అరిగి ఆ లోపల ఆ మజ్జ కనుక పోయిందనుకోండి, మోకాల చిప్పలకి అరిగిపోయినాయి అంటారు. మోకాల చిప్పలు అరగవండి. ఎముకలు అరగాలంటే ఎంత దాన్ని రాయాలండి. ఎముకలు ఊరికినే అరుగుతాయా? కాళ్ళ నొప్పులు వచ్చినాయంటే ఆ మజ్జ తగ్గిపోతే ఆహారంలో మనం తినే మంచి ఆహారం వల్ల ఆ మజ్జ ఏర్పడుతుంది. కానీ అది కనుక ఆ మజ్జ లేదనుకోండి, వాటి మధ్యలో శరీరం కూడా దానికి తగ్గట్టుగా భారీ ఎక్కువ ఖాయమైపోతే ఈ మోకాలు చిప్పలు 2 కూడా దగ్గరికి వచ్చేస్తాయి. ఎముక తగిలి ఇలా నడిచేటప్పుడు మధ్యలో మజ్జ కనుక లేకపోతే వాడికి రాచుకునేది నొప్పి పుడుతూ ఉంటుంది వాడికి. అది బాధ అంటుంటాడు. అందువల్ల ఈ మజ్జ ఉండడం వల్ల మూమెంట్ చక్కగా ఫ్రీగా వస్తూ ఉంటుంది. ఆ మజ్జ అని దాన్ని పిలుస్తాను అన్నమాట, ఒక గుజ్జు. అలాగే శుక్రము అనే ఈ 7 కూడా త్వక్ స్వరూపములు, చర్మస్వరూపంగా ఇవన్నీ ఉంటాయి. అలాగే దశశ్చది అని నవాక్ష, 9 రంధ్రాలు ఉన్నాయి అని చెప్తున్నారు. మనకి నవరంధ్రాలు మన శరీరంలో ఉన్నాయి. కన్ను, ముక్కు, చెవులు, నోరు, మలమూత్ర ద్వారాలు. అంటే కళ్ళు 2, ముక్కు 2, 4, ఈ 2 6, నోరు 7, మలమూత్ర ద్వారాలు 2 కలిపి 9 అనమాట ఈ ద్వారాలు. ఇలా 9 ద్వారాలతో ఉన్నది ఈ వృక్షం అనేది, సంసారం అనేది ఈ వృక్షము. దశశ్చది, దీనికి పృథివీ, జలము, తేజస్సు, మరుత్తు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారం అని 8 శాఖలు ఉన్నాయట. కొమ్మలు, 8 కొమ్మలు కలిగి ఉన్నాయి. ద్విఖగో, 2 పక్షులు ఉన్నాయట ఈ శరీరం మీద. ఈ శరీరం అనేది ఒక వృక్షం. ఈ వృక్షంలో ఎముకలు ఇవన్నీ అని చెప్పారు కదండి. నెత్తురు, మాంసం ఇవన్నీ ఉన్నాయి. మజ్జ అని, వీర్యం అని ఉందని. కానీ వీటిల్లో 2 పక్షులు ఉన్నాయి ఈ సంసార వృక్షం మీద. ద్విఖగ, ఏమిటా 2 పక్షులు అంటే, ఒకటి ఆత్మ, 2 పరమాత్మ. అంటే ఆత్మ అంటే మనందరం జీవులం. ఇప్పుడు ఈ శరీరం అనేటువంటి వృక్షంలో నేనే జీవుడిని, నేనున్నాను. నన్ను సంరక్షిస్తూ నన్ను నడుపుతూ వెనకాల ఇంకో పక్షి ఉంది, దాని పేరు పరమాత్మ అని పేరు. ఇదే ఆది వృక్షం అని పేరు. ఆది వృక్షం అంటే మన శరీరమేనండి. ఈ శరీరంలో ఎన్ని ఇంద్రియాలు, తర్వాత పంచభూతాలు, వీటితో పాటుగా మనస్సు, బుద్ధి, అహంకారం ఇవన్నీ, దాంతోపాటు కొమ్మల కింద కొన్ని చెప్పారు. అలాగే మనస్సు, పరమాత్మ, జీవుడు, ఇలా ఇవన్నీ కలిగినటువంటిది వృక్షము అని పరమాత్మని ప్రార్థన చేస్తే, తండ్రి అందరి హృదయాల్లో నువ్వే కదా అంతర్యంగా ఉండి నడిపించేదని దేవతలు, బ్రహ్మ వీళ్ళంతా కూడా రుద్రుడు ప్రార్థన చేసేసి అక్కడి నుంచి ఈవిని కూడా ప్రార్థన చేస్తారు. దేవకి దేవిని కూడా ఆశీర్వదించి అక్కడి నుంచి దేవతలంతా బయలుదేరి వెళ్తారు. ఇక స్వామి ఆవిర్భవించే సమయం ఆరంభమైంది. స్వామి ఆవిడ యొక్క గర్భంలో అందరికంటే ఎక్కువ మాసాలు ఉన్నట్టండి. లోకంలో మనందరం ఉండే మాసాల కన్నా కృష్ణ పరమాత్మ ఈవిడ గర్భంలో ఉండి అందులోంచి వస్తున్నాడు. ఆ వచ్చే సమయంలో వాతావరణం అంతా కూడా
కాలం అంతా కూడా చాలా చక్కగా ఉంది. స్వచ్ఛంబులై పొంగే జలరాశులన్నీ చాలా అందంగా పొంగుతున్నాయటండి. ఎక్కడ కూడా వికారాలుగా అయిపోయి ఊళ్ళు పొంగలేదండి. ఊళ్ళు పాడు చేయకుండా స్వచ్ఛంబులై పొంగే జలరాశులు, ఆ జలరాశులన్నీ చక్కగా ప్రవహిస్తున్నాయటండి. అవన్నీ కూడా మేఘంబులు చక్కగా ఉరుముతున్నాయటండి. గ్రహ తారకలతో గగనంబురాజిల్లే, గ్రహాల యొక్క తారకులన్నీ చాలా అన్ని స్వస్థానంలో ఉన్నాయటండి. అవన్నీ పరమాత్మ వచ్చే సమయంలో ఏ గ్రహం ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నాయటండి. మనం పుట్టేటప్పుడు గ్రహాలు మనం అనుకూలంలో పెట్టాలన్నా అనుకూలంలో ఉండవండి కదండి. గ్రహాలన్నీ ఏకాదశ స్థానంలో ఉంటే కనుక చాలా మంచిదండి. అలాంటి లగ్నం కనుక పెట్టుకుంటే దానికి విజయం అవుతుందని అంటూ ఉంటారు మనకి జ్యోతిష్ శాస్త్రంలో. అన్ని గ్రహాలు ఎక్కడైతే ఉంటే అన్ని విజయాలు కలుగుతాయో అలా గ్రహాలన్నీ కూడా ఒక స్థానంలోకి వచ్చేసినాయి. పరమాత్మ ఆవిర్భవించింది సింహమాసంలో ఆవిర్భవించాడు. అంటే సూర్యుడు సింహరాశిలో ప్రవేశించినప్పుడు వచ్చేటటువంటి అష్టమి రోజున రోహిణి నక్షత్రం రోజున స్వామి పుట్టాడు. చాలా మంది శ్రావణ మాసంలో వచ్చే అష్టమికి చేసేస్తుంటారు, కానీ అలా తిథి ప్రకారం చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. కానీ మనకి శాస్త్రం పాంచరాత్ర ఆగమ శాస్త్రం మహర్షులంతా ఒక మాట చెప్పారు, శ్రీ జయంతి నిర్ణయము. కృష్ణాష్టమి అని మనం కృష్ణుడి పండుగ గురించి చెప్తాం, కానీ దాని పేరు శ్రీ జయంతి అని మనకి శాస్త్రం చెప్తాంది. కృష్ణాష్టమికి పేరు శ్రీ జయంతి. శ్రీ అంటే పరమాత్మ అని అర్థం. ఆ పరమాత్మ యొక్క జయంతి నిర్ణయం చేస్తూ సూర్యుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తూ వెళ్తూ ఉంటాడు. అలా వెళ్ళేటప్పుడు సూర్యుడు సింహరాశిలోకి రావాలి. ఆ సింహరాశిలోకి వచ్చి ఆయన ఉండే సమయంలో ఆ మాసంలో రోహిణి నక్షత్రం రోజున అష్టమి రోజున స్వామి ఆవిర్భవించినట్టుగా మనకి మహర్షులంతా నిర్ణయించారు, అలా పుట్టారు. అందుకే మనం మొన్న జరిగినప్పుడు మనం చేసుకోలే కృష్ణాష్టమి. రేపు మనకి 8వ తారీఖు వస్తాం భాద్రపద మాసంలో. అంటే దాని పేరు సింహమాసం అంటారు. సూర్యుడు ఆ గతిలో ఉన్నప్పుడైతేనే ఆ గ్రహాలన్నీ అనుకూలంగా ఉంటాయి. అదీ కాక నక్షత్రం తిథి కన్నా బలీయమండి. నక్షత్రం శతగుణం భవేత్ అంటారు. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అందరం పుట్టినరోజు చేసుకుంటాం. అలా చేసుకునే కన్నా నక్షత్రం ప్రకారం ఎవడైతే పుట్టినరోజు చేసుకుంటాడో ఆ నక్షత్రం ప్రకారం చేసుకోవడం వల్ల వాడికి 100 గుణాల శక్తి పెరుగుతుందండి. నక్షత్రం శతగుణం భవేత్ అని శాస్త్రం. నక్షత్రం 100 గుణాలను ఇస్తుందండి. తిథి ఇచ్చేది అల్పగుణం తక్కువ, కానీ డేట్ అయితే ఇంకా తక్కువ అండి, అత్యల్పం. అందుకే నీ పుట్టినరోజు ఎప్పుడంటే జూన్ 6 అని చెప్పకండి. అంటే మీ డేట్ల ప్రకారం, మీదందరికీ జూన్ 6 కాదనుకోండి, ఊరికే చెప్తున్నా. డేట్ ప్రకారం చేసుకుంటే వచ్చే ఫలం తక్కువ, తిథి ప్రకారం చేసుకుంటే ఇంకో 10 గుణాలు. కానీ 100 గుణాలు మీకు రావాలంటే నక్షత్రం ప్రకారం చేసుకోవాలి. నక్షత్రం ప్రకారం చేసుకుంటే నక్షత్రం శతగుణం భవేత్, 100 గుణాలు ఎక్కువ ఇస్తుంటండి ఆ నక్షత్రం ప్రకారం చేసుకుంటే. అలా గ్రహాలన్నీ చక్కగా మంచి స్థితిలో ఉన్నాయి. గ్రహ తారకల తోడ గగనం గురాజిల్లే, గ్రహ తారకలన్నీ కూడా నక్షత్రాలు అన్నీ కూడా గ్రహాలు కూడా అన్ని ఆకాశంలో పరమాత్మను చూడాలని వచ్చేసినట్టండి. రామచంద్రుడు మిట్ట మధ్యాహ్నం కూడా పుట్టాడు. పాపం చీకటి బాధపడింది, అయ్యో నేను చూడలేకపోయాను, ఎండ బాగా ఉంది, నేను రాలేకపోయాను బాధపడ్డాట. డోంట్ వరీ నేను వస్తా మళ్ళీ అన్నాడు. చీకట్లో వచ్చేటండి మన స్వామి. ఆ చీకటికి ఇవో నన్ను చూడండి, ఇప్పుడు అందులో బాగా లైటింగ్ ఉన్న ఇంట్లో పుట్టలేదండి, చెరసాలలో కట్టుగా చీకటి, ఆ చీకట్లో ఈయన వచ్చేటండి. అందుకే పాపం మా వాడు అందరూ ఎర్రవాడు అంటూ, నిజానికి బంగారపు రంగైనా నల్లవాడు అవడానికి గల కారణం ఏంటంటే చీకట్లో పుట్టేటండి. చీకట్లో పుట్టడం వల్ల పాపం అందరూ నల్లవాడు అనుకుంటున్నారు, కానీ మా వాడు చాలా తెలుపు అనుకుంటుంది. అలా స్వామి వచ్చే సమయంలో అలా ఉందటండి. దిక్కులు మిక్కిలి తెలివిగాల్చే దిక్కులన్నీ కూడా చాలా తెలివి అయిపోయినాయండి. కమ్మని చల్లగాలి మెల్లన వీచే, పరమాత్మ పుడుతుంటే గాలి ఉధృతంగా మీకు ఇక్కడ వస్తుంటే చూడండి, అలా గాలి అవుతుంది. గాలి మెల్లగా వీస్తుంట, చల్లగా వస్తుంట గాలి. కమ్మని చల్లని గాలి మెల్లన వీచే, హోమానలంబు చిన్నంది వెలిగే, హోమాలన్నీ అగ్నిహోత్రాల్లో అన్నీ కూడా చక్కగా బాగా ప్రకాశిస్తున్నాయి. దుష్టుడైన వాడు పుడితే ఇళ్లలో దీపాలన్నీ ఎండిపోతే పోతాయండి, కానీ కృష్ణుడు పుడుతుంటే దీపాలు హోమాలన్నీ ప్రజ్వలితున్నాయి చక్కగాను.